ఉన్నాం అంటే అట్లా ఉండాలి. గుడ్. ఓకే. సో జనరల్ గా ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఐటీ అనేది ఒకసారి చూద్దాం. అసలు బల్క్, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా చూస్తే మీరు ఎప్పుడైనా ఎస్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి. బిజినెస్ ఆర్గనైజేషన్స్, సో ఇవన్నీ బిజినెస్ ఆర్గనైజేషన్స్. లెట్స్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో మనకి చాలా ఉన్నాయి. ఈ కామర్స్ ఉన్నాయి, ఈ కామర్స్ బిజినెస్ యాక్టివిటీ ఉంది. ఎస్ ట్రావెలింగ్, ఎస్ ఉంది. తర్వాత ఎస్ ఫ్రెండ్స్ బ్యాంకింగ్ సెక్టార్, ఎస్ బ్యాంకింగ్. తర్వాత ఇంకోటి ఏంటి మనకి ఫైనాన్షియల్ సెక్టార్, ట్రేడింగ్, అవి ఇవి స్టాక్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సెక్టార్స్. తర్వాత ఇంకోటి ఏంటి ఎస్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్, ఎక్సలెంట్ సెక్టార్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ తర్వాత ఏంటి టెలికాం, ఎస్ ఆర్ నో టెలికాం. సో టెలికాం, సో ఇలా 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 టెలికాం అంటే మేజర్ రాస్తాను టెలికాం. ఓకే. సో ఈ విధంగా చాలా సెక్టార్స్ ఉన్నాయి. ఎస్ ఇవి పూర్తి స్థాయిలో మనకి, ఎస్ ఫ్రెండ్స్ ఇవే కాకుండా మనకి గవర్నమెంట్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, అది ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ అవును కదా, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం మెయిన్స్ తీసుకుంటాం. ఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇవి కాకుండా మనం హెల్త్ కేర్ సిస్టమ్. ఎస్ హెల్త్ కేర్. ఎస్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు ఒక పేషెంట్ గా, అక్కడి నుంచి మీది ఎట్లా ఏంటి మొత్తం టోటల్ గా యూ విల్ బి ఆల్సో రిసీవింగ్ మెయిల్స్ ఫ్రమ్ ద హాస్పిటల్స్. ఎస్ సార్, దట్ మీన్స్ వాట్ హెల్త్ కేర్. తర్వాత ఫార్మా, ఇట్లా చాలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది బిజినెస్ యాక్చువల్గా. సో ఇలాంటి బిజినెస్ యాక్టివిటీస్ మొత్తం జరుగుతా ఉన్నాయి మనకి. జనరల్ గా ఇలాంటి బిజినెస్ కి, ఎస్ ప్రతి బిజినెస్ కి కస్టమర్స్ ఉంటారు. ఈ కామర్స్ బిజినెస్ లైక్ సే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో, అవి ఇవి ఈబే, స్నాప్డీల్, ఇవన్నీ అవే కదా. సో ప్రతిదానికి కస్టమర్స్ ఉంటారు. ట్రావెలింగ్ తీసుకుంటే మీరు చూసుకోండి. సో ట్రైన్ టికెట్స్ బుకింగ్, బస్ టికెట్స్ బుకింగ్, హోటల్ టికెట్స్ బుకింగ్, యూనో డివోషనల్ టికెట్స్ బుకింగ్, డివోషనల్స్. సో బ్యాంకింగ్ సెక్టర్ లో ఎస్ ఆల్ కార్పొరేట్ బ్యాంక్స్ maintaining their data, yes, user customer data, కస్టమర్ ఈమెయిల్స్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఎందుకు ఎప్పుడు ఏ కస్టమర్కి ఎలాంటి ఈమెయిల్ పంపించాలో తెలియదు కాబట్టి. సో ఫైనాన్స్ సెక్టర్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఈ విధంగా సి వాళ్ళ కస్టమర్స్ కి వాళ్ళు మెయిల్స్ పంపించుకోవడం సాధారణం. జనరల్ గా వాళ్ళ కస్టమర్స్ కి మెయిల్స్ సెండ్ చేసుకోవడం చాలా సాధారణంగా జరుగుతుంది బిజినెస్ ఆర్గనైజేషన్ లో. సో ఇది ఒక బల్క్ ఈమెయిల్. ఎస్ సార్, బల్క్ ఈమెయిల్. యాక్చువల్గా చెప్పాలంటే బల్క్ లో ఈమెయిల్స్ సెండ్ చేస్తాం. మరి కస్టమర్లు ఒక బ్యాంక్ సెక్టర్ తీసుకుంటే దానికి 40 CR కస్టమర్స్ ఉంటారు. ఒక ఫైనాన్షియల్, ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకుంటే నాట్ ఓన్లీ 40, కొన్ని క్రోర్స్, మిలియన్స్, ట్రిలియన్స్ కస్టమర్స్ ఉంటారు. ఇన్సూరెన్స్ ఇట్స్ బిగ్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. చూసారా మరి వాటికి ఎంత కస్టమర్లు ఉంటారు. వాళ్ళ కస్టమర్లకి ప్రతిరోజు, ప్రతి డే, ప్రతి నిమిషం ఏదో ఒక మెయిల్ సెండ్ చేస్తూ ఉండాలి ఫర్ దైర్ ప్రొడక్ట్స్. ఇదిగో ఈ ప్రొడక్ట్ మేము 20 లాంచ్ చేయబోతున్నాం, ఈ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ వస్తుంది, ఈ ప్రొడక్ట్ మీరు ఇలా చేసుకుంటే ఇలా మంచిది, ఈ ప్రొడక్ట్ ఇలా అలా ఇలా ఏదో సంథింగ్. సో అంటే ప్రమోషనల్ ఈమెయిల్స్ అన్ని కూడా మీకు పంపిస్తూ ఉంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం, సో ఇదే కాకుండా ఇది పక్కన పెడితే మనం ఆర్గనైజేషన్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఎస్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. సో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత, సో దిస్ ఇస్ వాట్ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్, దిస్ ఇస్ యువర్ కంపెనీ. సో మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా యూ విల్ బి రిసీవింగ్ సో మెనీ మెయిల్స్ ఫ్రమ్ యువర్ కంపెనీ, ఎస్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్. సో అంటే దేని గురించి, మీ గురించి, అంటే మీ ఆర్గనైజేషన్ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ ఎప్పుడు జరుగుతుంది, ఏ యాక్టివిటీలో ఎవరు పార్టిసిపేషన్ చేస్తున్నాడు, ఏ యాక్టివిటీ ఎలా నడుస్తుంది, ఆ యాక్టివిటీ ఎలా నడుస్తుంది, నెక్స్ట్ మంత్ లో ఏ యాక్టివిటీ ఉంది, ఇవన్నీ కూడా మీ ఆర్గనైజేషన్ సంబంధించిన ఈమెయిల్స్ బల్క్ లో కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. సో ఒక సైడ్ బిజినెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమెయిల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీరు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పనిచేసే ఆర్గనైజేషన్ నుంచి కూడా ఈమెయిల్స్ రిసీవ్ చేసుకుంటారు మీరు, యాక్చువల్గా చెప్పాలంటే. మరి ఒక కంపెనీలో కొన్ని ఎస్ మిలియన్స్ కస్టమర్స్ ఉంటారు ఒక కంపెనీలో. మరి అలాంటి ఆర్గనైజేషన్ లో మనం పనిచేస్తున్నప్పుడు మనకి చాలా ఈమెయిల్స్ మనకు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈమెయిల్స్ మనకు వస్తూ ఉంటాయి. సో రియల్ గా అసలు ఈ ఈమెయిల్స్, ఈ బల్క్ ఈమెయిల్స్ ని గతంలో ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఎస్
హౌ దే వర్ యూజింగ్ ఇన్ ప్రీవియస్ డేస్. అసలు బల్క్ ఈమెయిల్స్ సెండ్ చేయటాన్ని వాళ్ళు గతంలో ఎలా చేశారు అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు జనరల్గా, గతంలో ఎలా జరిగేది అంటే బల్క్ ఈమెయిల్ సెండింగ్ అనేది జనరల్గా చెప్పాలంటే మనకి ఇదిగోండి చూడండి, జనరల్గా బల్క్ ఈమెయిల్ సర్వీసెస్కి ఏదైనా సరే ఇదిగోండి థర్డ్ పార్టీ, ఎస్, థర్డ్ పార్టీ బల్క్ ఈమెయిల్ ప్రొవైడర్స్ ఉండేవాళ్ళు. బల్క్ ఈమెయిల్ ప్రొవైడర్స్ ఉండేవాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు. యాక్చువల్గా మన వాళ్ళు కాదు, థర్డ్ పార్టీ ఎక్కడో ఉంటారు. వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్, ఒక టూల్ తయారు చేసి పెట్టుకుంటారు. ఆ టూల్ ఉపయోగించి మనం మెయిల్స్ సెండ్ చేస్తూ ఉంటాం. ఆ టూల్ ఉపయోగించి, ఆ టూల్ ఉపయోగించి అంటే ఎట్లాగా అని అంటే, ఎస్, అంటే ఎలా చేస్తారు సార్ అంటే, ఇది మన సర్వర్ యాక్చువల్గా, దిస్ ఈజ్ అవర్ సర్వర్, ఎస్, అండ్ దిస్ సర్వర్ వీఆర్ కాన్ఫిగరింగ్ దిస్ టూల్ ఇన్ దిస్ సర్వర్. మనం ఈ టూల్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఎస్, కాన్ఫిగర్ దిస్ టూల్ ఇన్ దిస్ సర్వర్. సో ఎప్పుడైతే కాన్ఫిగర్ చేస్తామో ఇక సర్వర్లో, అప్పుడు ఎస్, నౌ వి స్టార్ట్ సెండింగ్ ఈమెయిల్స్ టు దిస్ కస్టమర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో జనరల్గా ఏంటి, మనకు ఒక సర్వర్ కావాలి, ఆ తర్వాత మనకు ఒక టూల్ కావాలి, దట్స్ వాట్ థర్డ్ పార్టీ టూల్. అవునా? అంటే నేనేమంటానంటే, థర్డ్ పార్టీ టూల్ అనేది ఫ్రీగా రాదు కదా. ఎస్, వీ మస్ట్ బై ఫ్రమ్ ద థర్డ్ పార్టీ వెండర్, ఎవడైతే ఉన్నాడో వాడు. అంటే మార్కెట్లో చాలా మంది బల్క్ ఈమెయిల్స్ ప్రొవైడర్స్ ఉన్నారు, థర్డ్ పార్టీ, ఎస్, ప్రొవైడర్స్. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, మనకి బల్క్ ఈమెయిల్స్ పంపించుకోవడానికి కొన్ని కొన్ని టూల్స్ తయారు చేసి పెట్టారు. ఆ టూల్స్ ఉపయోగించుకొని మనం సెండ్ చేసేవాళ్ళం గతంలో ఈమెయిల్స్ ఏదైనా సరే. బట్ ఆ టూల్ అనేది ఎక్కడ ఒక సర్వర్లో కాన్ఫిగర్ చేసేవాళ్ళం. ఆ సర్వర్లో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా మంది గతంలో టూల్స్ ఉపయోగించుకొని మాత్రమే ఈమెయిల్స్ సెండ్ చేసేవాళ్ళు, బల్క్ ఈమెయిల్స్ అనేది వాళ్ళ వాళ్ళ కస్టమర్లకి. ఎస్, బల్క్ ఈమెయిల్స్ అలా చేసేవాళ్ళు, బల్క్ ఈమెయిల్స్ అలా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు రియాలిటీలో చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, రియాలిటీలో చూస్తే మనం రియాలిటీలో ఈ బల్క్ ఈమెయిల్స్ అనేది ప్రొవైడర్స్ ఉన్నారు కదా, థర్డ్ పార్టీ పార్టీ అంటున్నారు కదా, మీరు ఎవరు వాళ్ళు? ఈ బల్క్ ఈమెయిల్స్, ఎస్, ఎవరెవరు ఆఫర్ చేస్తున్నారు ఎవరు అని అంటే మార్కెట్లో, ఎస్, మనకి రియల్ గా చూస్తే ఫస్ట్ థర్డ్ పార్టీ ఇదిగోండి, మెయిల్ గన్ అనేది ఒక టూల్, మెయిల్ గన్, ఎస్, మెయిల్ గన్. తర్వాత మనకి సెండ్ ఇన్ బ్లూ, సెండ్ ఇన్ బ్లూ, ఎస్, దిస్ ఇస్ ఫర్ సెండింగ్, సెండ్ ఇన్ బ్లూ అని, మెయిల్ గన్ అని, తర్వాత సెండ్ గ్రిడ్ అని, సెండ్ గ్రిడ్. ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ అనమాట. బై విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్స్ వీ కెన్ ఏబుల్ టు సెండ్ ద బల్క్ ఈమెయిల్స్. థర్డ్ పార్టీ మెయిల్ గన్, సెండ్ ఇన్ బ్లూ, సెండ్ గ్రిడ్. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చూస్తే పెపీ పోస్ట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెండ్ గ్రిడ్ అనేది ఎక్సలెంట్, మెయిల్ గన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అర్థమైంది? సో ఇట్లాగా. తర్వాత ఇదే కాకుండా పోస్ట్ మార్క్ అని, పోస్ట్ మార్క్ థర్డ్ పార్టీ టూల్స్ యాక్చువల్ ఇవి. పోస్ట్ మార్క్, మెయిల్ గన్, తర్వాత ఇంకోటి ఉంది సర్వీస్, ఇంకో టూల్ ఉంది, దాని పేరు ఏంటంటే స్పార్క్ పోస్ట్, స్పార్క్ పోస్ట్ అని. ఇట్లా ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ యాక్చువల్ గా. ఈ థర్డ్ పార్టీ టూల్స్ వన్ ఆఫ్ ద టూల్స్ ని మనం పర్చేజ్ చేసుకోవాలి. అంటే పర్చేజ్ చేసుకోవాలంటే ఎస్, మనం యాక్చువల్ గా వాడి వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ప్లాన్ తీసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లాన్. ఆ ప్లాన్ తీసి సబ్స్క్రైబ్ చేసుకొని టోటల్ గా ఈ ఏదైతే ప్యాకేజ్, ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో, ఏదైతే టూల్ ఉందో దాన్ని మనం జనరల్ గా ఇక్కడ ఎస్ ఇన్స్టాల్ చేసుకుంటాం. అప్పుడు మనకి బల్క్ లో ఈమెయిల్ పంపించేవాళ్ళం. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, మనం రెండు ఖర్చులు అవుతున్నాయి ఇక్కడ. ఖర్చు ఏంటి, నెంబర్ వన్, థర్డ్ పార్టీ నుంచి ఇదిగో ఈ సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసుకోవాలి. మనం ప్రతిసారి మనకి దానికి సంబంధించిన ఆ పర్చేజ్ చేసుకున్న తర్వాత, కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఏ బాస్, ఇదిగో ఇన్ని ఈమెయిల్స్ వరకు ఈ విధమైన ప్రైస్ ఉంటుంది, ఇన్ని ఈమెయిల్స్ దాటితే ఈ విధమైన ప్రైస్ ఉంటుంది, అట్లా మళ్ళీ ప్రైస్ ఉంటుంది కదా. మీరు 1 మిలియన్ ఈమెయిల్స్ వరకు ఈ ప్రైస్ ఉంటుంది బాస్, 1 మిలియన్ దాటితే ఈ ప్రైస్ ఉంటుంది బాస్. లేదు లేదు, నాకు అట్లా కాదు, నాకు 1 lakh ఈమెయిల్స్ ఏమైనా సెండ్ చేయాలంటే ఇంకో ప్రైస్, నాకు లేదు లేదు నాకు 30 lakhs ఈమెయిల్ సెండ్ చేయాలంటే ఇంకో ప్రైస్. అట్లా ప్రైజెస్ ఉంటాయి. సో ఆ ప్రైజ్ అంతా మీరు పే చేయాలి ఎవరికి, థర్డ్ పార్టీకి. థర్డ్ పార్టీకి పే చేసుకొని బల్క్ లో ఈమెయిల్స్ సెండ్ చేసేవాళ్ళు గతంలో. అంటే సరే థర్డ్ పార్టీకి
ఇలాగ మెయిల్ సెండ్ చేసినందుకు మనం అమౌంట్ పే చేయాలి ఒక కాస్ట్ నెంబర్ 1 థర్డ్ పార్టీ టూల్ ఉపయోగించినందుకు కాస్ట్ అనుకోండి. కాస్ట్ నెంబర్ టూ కాస్ట్ ఏంటంటే మరి టూల్ అనేది ఉపయోగించే కరెక్టే, మరి సర్వర్ కి కాస్ట్ ఎవరు పే చేస్తారు? ఈ సర్వర్ AWS నుంచే తీసుకుందాం అనుకోండి, మరి AWS కి సర్వర్ కి రెంట్ పే చేయాలి కదా. సో దట్ మీన్స్ వాట్, సర్వర్ కాస్ట్ టూల్ కాస్ట్ ఉంది ఇక్కడ. సర్వర్ కాస్ట్ ఉంది, టూల్ కాస్ట్ ఉంది. మరి ఆ సర్వర్ని AWS లో తీసుకున్నందుకు AWS కి పే చేయాలి. సరే, బాగానే ఉంది. ఇలాగా మనకి టూల్ ఉంది, సర్వర్ ఉంది, నడుస్తూ ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరిగింది ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఈ సర్వర్ మేబీ గోయింగ్ డౌన్, చెప్పలేము. ఈ సర్వర్ డౌన్ అయిపోద్ది. అప్పుడు బాబు ఐ ఐ కెనాట్ ఏబుల్ టు సెండ్ ఈమెయిల్స్ అనేది వెంటనే, అంతే కదా. ఈ సర్వర్ పనిచేసినంత సేపే నువ్వు ఈమెయిల్ సెండ్ చేయగలవు ఎవరికైనా సరే. ఇఫ్ ద సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, దెన్ యూ కెనాట్ ఏబుల్ టు సెండ్ ఈమెయిల్స్ టు దిస్ కస్టమర్స్ కు పంపించలేవు ఇఫ్ ద సర్వర్ ఈజ్ నాట్ రన్నింగ్. మళ్ళీ ఈ సర్వర్ పనిచేయనందుకు మళ్ళీ ఏం చేస్తాం, అగైన్ వీఆర్ క్రియేటింగ్ వన్ మోర్ సర్వర్స్ అండ్ కాన్ఫిగరింగ్. ఎస్ ఆర్ నో, కాన్ఫిగరింగ్ దిస్ టూల్స్, కాన్ఫిగరింగ్ దిస్ మెసేజ్, ఎస్ ఆర్ నో, కాన్ఫిగర్ చేసుకోవాలి మళ్ళీ ఈ టూల్ని. అప్పుడు అంటే ఆ సర్వర్లోకి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ కాన్ఫిగర్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ ఏబుల్ టు సెండ్. దట్ మీన్స్ వాట్, ఎక్స్ట్రా బటన్ ఇక్కడ సర్వర్ నెంబర్ 1, ఇక్కడ సర్వర్ నెంబర్ 2, అలాగా డాష్ 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 కనీసం ఒక 10 సర్వర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంటే 10 సర్వర్ల కాస్ట్ ఎంత ఇప్పుడు? సో 10 సర్వర్స్ కాస్ట్ వెరీ మచ్ హై. ఆ తర్వాత మనకి అక్కడ ఈమెయిల్స్ పంపించడానికి ఎంత కాస్ట్? ఎస్, ఈమెయిల్స్ కాస్ట్, ఎస్ ఆర్ నో. సో సర్వర్స్ కాస్ట్, ఈమెయిల్స్ కాస్ట్ రెండు ఉన్నాయి ఇక్కడ. సర్వర్ కాస్ట్ ఉంది, ఈమెయిల్ కాస్ట్ రెండు ఉన్నాయి కాబట్టి సో చాలా ప్రాబ్లమేటిక్ గా ఉండేది క్లయింట్ కి. సో అట్ ద సేమ్ టైం ఇంకో పాయింట్ ఏంటంటే, మనం జనరల్ గా చెప్పాలంటే SMTP సర్వీస్ ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మళ్ళీ ఇది పెద్ద హెడేక్, అదంతే కదా. దీన్ని మళ్ళీ హెడేక్, ఇది పెద్ద రిస్కే. అంటే ఇవన్నీ గతంలో చేసేవాళ్ళు. ఎవరు చేసేవాళ్ళు సార్ అంటే, ఎస్, గతంలో మాన్యువల్ గా ఇవన్నీ జరుగుతూ ఉండేవాళ్ళు. అయితే దీనివల్ల ఏమైందంటే కాస్ట్ ఎక్కువైపోతుంది, కస్టమర్ కి బటన్ అవుతుంది, అంటే క్లయింట్ కి బటన్ అవుతుంది, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాడికి బటన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాడి బిజినెస్ అంతా AWS లోనే నడుస్తూ ఉంది. బట్ దే ఆర్ యూజింగ్ అదర్ టూల్స్, అదర్ థర్డ్ పార్టీ టూల్స్ ఫర్ సెండింగ్ అన్ ఈమెయిల్స్. అంటే ఈమెయిల్స్ సెండ్ చేసుకోవడం మాత్రానికే ఈ అదర్ పార్టీ టూల్స్ వాడుతున్నాడు. ఎవడు మెయిల్ గన్, సెండ్ గ్రిడ్, సెండ్ ఇన్ బ్లూ, పెపిసాఫ్ట్, పోస్ట్ మార్క్, స్పార్క్ పోస్ట్, ఇవన్నీ వాడుతున్నాడు. అందుకోసం ఏం చేశాడంటే క్లౌడ్ ఇంజనీర్ అడిగా, హే బాబు క్లౌడ్ ఇంజనీర్, ఈస్ దర్ ఎనీ సర్వీస్ ఫర్ సెండింగ్ ఈమెయిల్స్ టు దిస్ మై కస్టమర్స్ అన్నాడు. అప్పుడు AWS క్లౌడ్ ఇంజనీర్ చెప్పాడు, అరే బాస్, డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఎస్, వై? బికాస్ ఇక్కడ సర్వర్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఈమెయిల్ పంపించడానికి కాస్ట్ సపరేట్ గా పే చేయాలి. ఆ తర్వాత పక్కన పెడితే నువ్వు ఒక 10 సర్వర్లు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఆ 10 సర్వర్ని మళ్ళీ మానిటరింగ్ చేయడానికి మరొక సర్వర్ కావాలి. ఎస్, మానిటరింగ్ చేయడానికి మానిటరింగ్ టూల్ కావాలి మనకి. మానిటరింగ్ టూల్ అనేది మరొక సర్వర్ లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎస్, మానిటరింగ్ టూల్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. దిస్ ఇస్ మై మానిటరింగ్ టూల్, సర్వర్స్ మానిటరింగ్ టూల్. సో ఈ సర్వర్స్ మానిటరింగ్ టూల్ ఉపయోగించి మళ్ళీ ఈ సర్వర్స్ అన్ని నేను మానిటరింగ్ చేయాలి. మళ్ళీ అగైన్ దిస్ ఇస్ వన్ మోర్ హెడేక్ ఫర్ మీ. మానిటరింగ్ చేయడానికి మళ్ళీ ఇదొక సమస్య నాకు, మళ్ళీ దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే మానిటరింగ్ సర్వర్ పర్పస్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. ఎందుకు? ఈ సర్వర్లు ఎప్పుడు డౌన్ అవుతాయో, ఈ సర్వర్లు ఎప్పుడు అప్ అవుతాయో, ఈ సర్వర్లు ఎలా పరిస్థితుల్లో ఎలా జరిగిద్దో తెలియదు కదా నాకు. అందుకని మానిటరింగ్ చేయడానికి మానిటరింగ్ సర్వర్ వాడతా. అంటే మానిటరింగ్ టూల్ అనేది ఈ సర్వర్లో నేను ఇన్స్టాల్ చేస్తే ఇదే మానిటరింగ్ సర్వర్ అనుకోవాలి, అంతే. సో ఈ మానిటరింగ్ టూల్ అనేది ఈ సర్వర్ని 24/7 మానిటరింగ్ చేస్తాం. అంటే ఇదొక కాస్ట్ మళ్ళీ. సో ఇదంతా కస్టమర్కి బటన్ అయిపోతుంది. అంటే ఇక్కడ సర్వర్స్ కాస్ట్, తర్వాత ఈమెయిల్స్ కాస్ట్, తర్వాత మానిటరింగ్ చేసే సర్వర్ల కాస్ట్, ఇవన్నీ ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ అంతా వాడు AWS క్లౌడ్ లో నడిపిస్తున్నారు వాడు. సో కాబట్టి AWS క్లౌడ్ ఇంజనీర్ సలహా అడిగాడు, ఏమని? అరే బాబు AWS క్లౌడ్ ఇంజనీర్, ప్లీజ్ రెడ్యూస్ మై బిజినెస్ కాస్ట్ అన్నాడు. నా బిజినెస్ కాస్ట్ ని తగ్గించు అన్నాడు. ఎస్, సో AWS క్లౌడ్ ఇంజనీర్ ని మనం ఏమని పిలవాలంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్. అంటే ద సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీన్స్ వీ ప్రొవైడ్ సమ్ సొల్యూషన్ టు ద కస్టమర్ టు రెడ్యూస్ దేర్ బిజినెస్ కాస్ట్. దానికోసమే SA ఉంటాడు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు.
సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇన్ ద సెన్స్ వాట్, క్లౌడ్ ఇంజనీర్, ఎస్ ఆర్ నో, క్లౌడ్ ఇంజనీర్ని అదే పిలుస్తారు పేరు. అయితే దట్ మీన్స్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్ టు ద కస్టమర్స్ టు రిడ్యూస్ దేర్ బిజినెస్ కాస్ట్. సరే బాగానే ఉంది సార్ అని చెప్పేసి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఏం చేశాడంటే, అరే బాస్, no need to go with this all these servers, no need to go with third party tools, and no need to go for monitoring servers, not required anything. సో అంటే ఏంది, ఏం లేదు, సింపుల్ గా ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ లాంచ్ చేశాడు. ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ లాంచ్ చేశాడు. ఆ సర్వీస్ పేరే SES. So with the help of this SES, we can able to send bulk emails to this your business customers అని చెప్పాడు. సో దీనివల్ల ఏంది మనకి బెనిఫిట్ అంటే, ఏం లేదు, ఫస్ట్ నీకు సర్వర్స్ కాస్ట్ తగ్గిపోతుంది, సర్వర్స్ కాస్ట్ అవసరం లేదు. ఓకే, రెండోది ఏంటి, అసలు జనరల్ గా నీకు ఈమెయిల్స్ కాస్ట్ తగ్గిపోతుంది. అంటే థర్డ్ పార్టీ నుంచి కొనుక్కొని చేసుకోవాలంటే కష్టం. తర్వాత ఏంది, నీకు కాన్ఫిగరేషన్ టైం తగ్గిద్ది. అంటే ప్రతిసారి సర్వర్కి ఇలా మెయింటైన్ చేసి ఎప్పుడు ఏ సర్వర్ ఆగిపోయిందో చూసుకోవటం, అని కాన్ఫిగరేషన్ చేయటం, ఇదంతా ఓవర్ బర్డన్ యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత నీకు మానిటరింగ్ సర్వర్స్ కాస్ట్ తగ్గిపోతుంది. సో ఇదంతా కాస్ట్ తగ్గిపోతుంది ఎప్పుడు, ఇఫ్ యు గో విత్ SES సర్వీస్, AWS SES సర్వీస్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు ఒక సర్వీస్ ఉంది, SESకి వెళ్ళండి అని చెప్పాడు. ఇది సో జనరల్ గా చెప్పాలంటే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, SES అనే సర్వీస్ మనం ఉపయోగిస్తాం కరెక్టే, కానీ ఎలా ఉపయోగించాలనేది మనం తెలిస్తే చాలు. రియల్గా దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. కానీ SES అనే సర్వీస్ వల్ల, ఇదిగో నేను ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను, యాజ్ సూన్ యాజ్ ఐ జాయిన్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఐ ఫౌండ్ సంథింగ్, ఎస్ బిజినెస్ కాస్ట్ ఎక్కువ నడుస్తూ ఉంది అక్కడ. సో దాన్ని తగ్గించడం కోసం SES నేనే ఇంట్రడ్యూస్ చేశాను. సో నేను వెళ్ళిన తర్వాత SES అనే కాన్సెప్ట్ని వాడి క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో క్లయింట్ ప్రీవియస్లీ దే ఆర్ యూజింగ్ దిస్ థర్డ్ పార్టీ టూల్స్. ద థర్డ్ పార్టీ టూల్స్ నేమ్ మెయిల్ గన్ అనో ఏదో ఒక చెప్పండి, మెయిల్ గన్ అని, సెండ్ ఇన్ బ్లూ అని అర్థమైందా, మెయిల్ గన్ అని, సెండ్ గ్రిడ్ అని, సెండ్ ఇన్ బ్లూ అని అర్థమైందా, సెండ్ గ్రిడ్ అని, ఇట్లా మీరు కొన్ని పేర్లు తెలుసుకొని ఉండాలి. మీరు ఆ పాటికి ఒక 4 years ఎక్స్పీరియన్స్ నాకు ఉందంటే కనీసం కొన్ని పేర్లు తెలిసి ఉండాలి. గతంలో ఎస్ మై క్లయింట్ వర్ యూజింగ్ దిస్ మెయిల్ గన్ సర్వీసెస్ అండ్ దిస్ ఇస్ మోర్ హెడేక్ ఫర్ అవర్ క్లయింట్, అర్థమైందా. సో మెయిల్ గన్ యూజ్ చేసేవాడు, మెయిల్ గన్ ని మళ్ళీ ఒక సర్వర్స్ లో కాన్ఫిగర్ చేసేవాడు, మళ్ళీ ఆ సర్వర్స్ లో కాన్ఫిగర్ చేసిన తర్వాత మళ్ళీ దానికి మానిటరింగ్ సర్వర్స్ మళ్ళీ కాన్ఫిగర్ చేసేవాడు. ఇదంతా పెద్ద హెడేక్ అవుతుంది కస్టమర్ కి. హెడేక్ తో పాటు టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో నేను వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో ఎస్ అంటే మీరు ఏ విధంగా ప్రాజెక్ట్ లో వర్క్ చేశారన్నప్పుడు ఇది ఒక సినారియోగా తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అక్కడ నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ మెయిల్ గన్, సెండ్ ఇన్ బ్లూ, సెండ్ గ్రిడ్ అనేది తీసి పడేసి ఎస్ AWS సర్వీస్ SES ని యాడ్ చేశాను. సో దట్ కస్టమర్ కి చాలా బిజినెస్ కాస్ట్ రెడ్యూస్ చేయగలిగాను. దిస్ ఇస్ మై అచీవ్మెంట్ అని చెప్పొచ్చు వాడు. ఓకే 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 ఇలా ఎస్ ఇది మై అచీవ్మెంట్, నేను ఇలా చేస్తాను. మరి SES అంటే ఏంది ఇప్పుడు చెప్పు అంటాడు వాడు. అంటాడు SES అంటే ఏంది చెప్పా అంటాడు వాడు. SES అంటే అప్పుడు నువ్వు చెప్పడం మొదలు పెట్టాలి. అంటే ఇప్పుడు దాకా ఇది రియల్ టైం సినారియో, ఇట్లా బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవాలి. ఇది తెలియకే చాలా మంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు, ఫ్లాప్ అవుతున్నారు. SES అంటే ఓన్లీ SES చెప్తారు కానీ బిహైండ్ SES ఎందుకు SES అనేది చెప్పగలగాల. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ఓన్లీ అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పేది ఫ్రెషర్ కి, ఎక్స్పీరియన్స్ కి ఇద్దరికి పనిచేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ స్టోరీ తెలియకుండా డైరెక్ట్ గా SES అంటే సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అని చెప్పడం మొదలు పెడతాం. ఇక అక్కడి నుంచి నువ్వు ఎక్స్పీరియన్స్ నీకు లేదు, 4 days కాదు కదా 1 day ఎక్స్పీరియన్స్ కూడా నీకు లేదని అర్థమవుతాం. ఓకే, సో ఈ విధంగా నువ్వు చెప్పాలా. ఎందుకంటే మరి ఆల్ ద థర్డ్ పార్టీ టూల్స్ మస్ట్ బి కాన్ఫిగర్డ్ ఇన్ వర్చువల్ మిషన్. ఎస్ దెన్ ఓన్లీ వి స్టార్ట్ వర్క్. మరి ప్రాబ్లం ఉండేది గతంలో, రిస్క్ ఎక్కువ ఉండేది. ఇట్లా సడన్ గా ఆల్ ద వర్చువల్ మిషన్స్ ఆర్ గోయింగ్ డౌన్, కెనాట్ ఏబుల్ టు సెండ్ ద SMS ఇలాగా, సారీ ఈమెయిల్ సర్వీసెస్ ఇలా చెప్పాలి డైరెక్ట్ గా, అప్పుడు వాడికి అర్థమైంది. ఓకేనా. సో ఓకే బాగానే ఉంది అది. ఓకే అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలా చెప్పండి, బెస్ట్ గా ఉంటది. ఓకే, సో తర్వాత అసలు రియాలిటీలో SES అనేవాడు ఇట్లా చేస్తున్నాడు ఏంటి అని అంటే, సింపుల్ గా చెప్పాలంటే మనకి SES లో ఎస్ బాస్ ఇది SES అనుకో,
సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అనుకుంటే ఎలా దీన్ని మొదలు పెట్టాలో ఇప్పుడు నేను చెప్తా. సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అనుకుంటే ఎలా మొదలు పెట్టాలి సార్ అంటే ఏం లేదు, సింపుల్గా ఎస్ఈఎస్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి అనుకోండి, 2 పార్ట్స్. ఎస్ఈఎస్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్లో మనం వర్క్ చేసే పార్ట్ ఏందో మనం చూద్దాం. ఎస్ అంటే ఏంటి 2 మోడల్స్ అంటే ఏ మోడల్ సార్? ఏం లేదు, మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, 2 మోడల్స్ ఉన్నాయి అనుకో. అంటే మోడల్ నెంబర్ 1 ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రీగా వచ్చింది ఇది, ఫ్రీగా. మోడల్ నెంబర్ 2 ఏంటంటే ఎస్ చార్జబుల్. దట్ మీన్స్ వాట్? పెయిడ్. ఫ్రీ నాట్ ఫ్రీ, పెయిడ్ సర్వీస్ ఇది, పెయిడ్. మరి ఇప్పుడు ఎస్ సింపుల్ ఈమెయిల్ సర్వీసెస్ లో ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంది యాక్చువల్గా. మరి మనం దేన్ని ఉపయోగించాలో? మనం ఫ్రీని ఉపయోగించాలి, పెయిడ్ మనం ఉపయోగించలేంగా. సో ఫ్రీనే వాడు ఏమని పేరు పెట్టాడు ఫ్రీకి అంటే? శాండ్ బాక్స్ అని పేరు పెట్టాడు. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అని పేరు పెట్టాడు. ఎన్విరాన్మెంట్ యాక్సెస్, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ యాక్సెస్ అని పేరు, శాండ్ బాక్స్ యాక్సెస్ అన్నాడు అంతే. సో శాండ్ బాక్స్ యాక్సెస్ తీసుకొని ఎస్ మనం ఫ్రీగా ఎస్ఈఎస్ను ఉపయోగించుకోవచ్చు, ఒక స్టైల్. రెండో స్టైల్ పెయిడ్ స్టైల్. పెయిడ్ స్టైల్లో వాడు దానికి ఏం పేరు పెట్టాడు పెయిడ్ స్టైల్ కంటే? సో దీన్ని ప్రొడక్షన్ యాక్సెస్ అని పేరు పెట్టాడు దీనికి, ప్రొడక్షన్ యాక్సెస్. అక్కడేమో శాండ్ బాక్స్ అన్నాడు ఫ్రీ, ఇక్కడేమో ప్రొడక్షన్ యాక్సెస్ అన్నాడు, ఇది ఫ్రీ కాదు ఇది పెయిడ్ అన్నాడు. ఎస్ అంటే ఇది అనేది యాక్చువల్గా చెప్పాలంటే రియల్ టైంలో మనం ప్రొడక్షన్ యాక్సెస్ ఉపయోగిస్తాం. మరి జనరల్గా అయితే ఫ్రీ ఉపయోగిస్తాం శాండ్ బాక్స్, బట్ ఇక్కడ మాత్రం ప్రొడక్షన్ యాక్సెస్ ఉపయోగించాలి ఎక్కడ? రియల్ టైంలో. ఎస్ సరే బాగుంది సార్, మరి ఫ్రీ అంటే ఏంది ఎట్లాగా అంటే? ఫ్రీ అంటే ఎట్లాగా? సో ఫ్రీ అంటే ఎస్ లిమిటేషన్స్ ఉంటాయి బాస్. అంటే కొన్ని కొన్ని లిమిటెడ్. ఇదేంటిది? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ సార్, లిమిటెడ్ ఏంది అన్లిమిటెడ్ ఏంది అంటే లిమిటెడ్ ఈమెయిల్స్ అని అర్థం, అట్లా అర్థం చేసుకోవాలి మీరు. లిమిటెడ్ ఈమెయిల్స్, ఇక్కడేమో అన్లిమిటెడ్ ఈమెయిల్స్. అట్లా అన్లిమిటెడ్ ఈమెయిల్స్ మనం సెండ్ చేసుకోవచ్చు, ఇక్కడ మాత్రం లిమిటెడ్ ఈమెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీగా లిమిటెడ్గా ఎన్ని సెండ్ చేసుకోవచ్చు ఏంటి అని చూస్తే, రియల్గా లిమిటెడ్లో మనకి చెప్పాలంటే 200 ఈమెయిల్స్ పర్ డే. ఒక్క రోజుకి మీరు ఒక 200 ఈమెయిల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, సెండ్ చేయొచ్చు ఎవరికైనా సరే. ఆ తర్వాత ఇదిగో ఈ ఈమెయిల్స్ అంటే ఒక్క రోజులో 200 పంపొచ్చు. అర్థమైందా? ఎక్కడ? ఫ్రీ కాబట్టి. అర్థమైందా? సో అప్పుడు మనకి ఎస్ 1 ఈమెయిల్ ఫర్ సెకండ్, 1 ఈమెయిల్ ఫర్ సెకండ్. ఒక్క సెకండ్కి ఒక ఈమెయిలే పంపడానికి కుదిరింది ఇక్కడ. ఇక్కడ లేదు లేదు సార్, నేను ఆల్రెడీ ఒక్క సెకండ్కి ఒక ఒక 1 లాక్ ఈమెయిల్స్ పంపించాలి సార్, 1 లాక్ ఈమెయిల్స్ పంపించాలి. ఒక్క సెకండ్లో మనం 1 లాక్ ఈమెయిల్స్ సెండ్ చేయాలి. నో, దిస్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ బికాస్ దిస్ ఇస్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, దిస్ ఇస్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఎన్విరాన్మెంట్. సో కాబట్టి వి గో ఫర్ ప్రొడక్షన్ యాక్సెస్. ప్రొడక్షన్ యాక్సెస్ లోకి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే మీకు అది ఈజీగా నాట్ ఓన్లీ 1 లాక్ అన్లిమిటెడ్ ఈమెయిల్స్ మీరు సెండ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకి యు ఆర్ అలౌడ్ టు యూస్ యాక్సెస్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. వై? బికాస్ యు ఆర్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అకౌంట్ తీసుకున్నారు మీరు. సో అట్లాంటి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అకౌంట్ మీరు తీసుకున్న మీరు ఆ సైడ్ వెళ్ళండి. లేదు లేదు సార్, నేను దీన్ని యాక్సెస్ చేసుకుంటే మీరు బిల్ పే చేయాలి. ఎవరికి? ఏడబ్ల్యూఎస్ వాడికి. సో అయితే కండిషన్ ఏంటంటే ఇక్కడ కండిషన్, ఫ్రెండ్స్, కండిషన్ ఏంటంటే ఇక్కడ ఒకటి అడిగాడు వాడు, ఏది శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో కండిషన్ ఏంటంటే నువ్వు అసలు ఒక ఈమెయిల్ ఎవరికైనా పంపించాలన్నా ఓకే, ఫస్ట్ నీ ఈమెయిల్ వెరిఫై చేయాలి ఇక్కడ నా దగ్గర అన్నాడు. ఎవడు? ఎస్సిఎస్ వాడు వెరిఫై చేయాలన్నాడు. వెరిఫై యువర్ ఈమెయిల్ ఫస్ట్. వెరిఫై అంటే సెండర్ అంటే నువ్వు పంపించేవాడివి సెండర్ అంటాం. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎన్ ఈమెయిల్, నువ్వు పంపించేవాడి సెండర్ అని పిలుస్తాను నేను. రిసీవ్డ్ అంటే ఎవడు? రిసీవ్ చేసుకున్నాడు రిసీవర్ అని పిలుస్తాను. అంటే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ నువ్వు ఉపయోగిస్తున్నప్పుడు ఈమెయిల్ అనేది నీది వెరిఫై చేయాలి, యాజ్ వెల్ యాజ్ రిసీవర్ ఈమెయిల్ వెరిఫై చేయాలి. అంటే రిసీవర్ ఈమెయిల్ వెరిఫై చేయాలి, సెండర్ ఈమెయిల్ వెరిఫై చేయాలి. ఎక్కడ? శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో. ఎందుకు? కండిషన్ అది. we must verify your email address as well as receiver email address also. We must verify, otherwise not possible to send emails. సరే సార్ బాగుంది, అసలు
ఎస్ఈఎస్ అనేది మనకి ఇక్కడ ఫ్రీ ఉంది, అక్కడ పెయిడ్ ఉంది. మరి మన అకౌంట్లో ఇప్పుడు ఈరోజు మనం యాజ్ ఎ స్టూడెంట్గా నేను వేరే అకౌంట్లోకి లాగిన్ అవుతాను. మరి కంపెనీలో రియల్ టైంలో వేరే ఏ అకౌంట్లోకి లాగిన్ అవుతాం? కంపెనీలో మీరు బిజినెస్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాడి అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఈ వర్క్ అంతా చేస్తారు. బట్ ఎలా లాగిన్ అవుతాం ఏందనేది నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. మీరు ఐఏఎం యూజర్గా లాగిన్ అవుతారు, నాట్ ఏ రూట్ యూజర్. ఐఏఎం యూజర్గా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారు. అది వేరే విషయం, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, అది ఇప్పుడు రాలేదు. సో ఈ విధంగా మనకి లిమిటెడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటుంది. అన్లిమిటెడ్ ఈమెయిల్స్ అనేది మీరు సెండ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ అంటే దీని అర్థం ఏంటంటే మీరు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీరు ఇలాగా ఫ్రీ, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే. లేదు లేదు సార్ నేను ప్రొడక్షన్ యాక్సెస్ ఎనేబుల్ చేయాలనుకుంటే ఇట్లా, అదైతే ఇట్లా, ఇదైతే ఇట్లా. ఇది ఫ్రీ, అదేమో పెయిడ్. సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకేనా? కొంత దీని మీద అవగాహన కూడా ఉండాలి. వాడు అడుగుతాడు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో ఎలాంటి ఎన్ని ఈమెయిల్స్ పంపించవచ్చు పర్ సెకండ్కి, ఎలాంటి ఈమెయిల్స్ పంపించవచ్చు, 2 సెకండ్స్కి ఎన్ని ఈమెయిల్స్ పంపొచ్చు, 10 సెకండ్స్కి ఎన్ని ఈమెయిల్స్ పంపొచ్చు అని అడుగుతాడు. సరే, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు, కొన్ని సందర్భాల్లో మనం మనం ఎందుకు ఈ ఎస్సిఎస్ ఉపయోగించాలనే దాని గురించి కూడా నీకు క్వశ్చన్ ఉండాలి. ఎందుకు ఇక్కడ మనం EC2 ఇన్స్టెన్స్ అవసరం లేదు, అవును అంతే కదా? EC2 ఇన్స్టెన్స్ అవసరం, నో నీడ్ టు బై థర్డ్ పార్టీ టూల్స్, మానిటరింగ్ టూల్స్ అవసరం లేదు, థర్డ్ పార్టీ టూల్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్ అటాక్ సర్వీస్ తీసుకుని ఉపయోగించుకోవటం. అందుకు దీన్ని మనం ఉపయోగిస్తున్నాం అని చెప్పాలి. అంటే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ కదా మనం ఉపయోగిస్తుంది. ప్రొడక్షన్ అంటే నీకు రియల్ టైంలో ప్రొడక్షనే, శాండ్ బాక్స్ ఉండదు యాక్చువల్గా. సో అందుకోసం మనం ఇక్కడ వెళ్తున్నాం. ఓకే, గుడ్. సరే, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అసలు దాని కండిషన్స్ ఏంటి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్టే. దీంట్లో అయితే 200 ఈమెయిల్స్ ఫర్ డే అన్నారు, మరి ఇక్కడ 1 ఈమెయిల్ ఫర్ సెకండ్ అన్నారు. మరి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ యాక్సెస్ లో ఎలా ఉంటుంది? ఇది ప్రొడక్షన్ యాక్సెస్ అనే ఆప్షన్. ఈ ప్రొడక్షన్ యాక్సెస్ అనే ఆప్షన్ ని నేను ఎనేబుల్ చేసుకుంటే వాట్ విల్ బి గెట్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఎప్పుడైనా సరే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు ప్రొడక్షన్ యాక్సెస్ మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేసామో దెన్ యు ఆర్ అలౌడ్ టు యూస్ ద బల్క్స్ అండ్ SMS. ఎట్లా అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ఫస్ట్ వాడు AWS అనేవాడు ఏం చేశాడంటే, ఏడబ్ల్యూఎస్ వాడు SES అనే సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత అంటే ప్రమోషన్ కోసం, అంటే వాడు బిజినెస్ ట్రిక్స్ ఎలా చేశాడంటే, అరే బాబు ఇదిగో SES లో మీరు ప్రొడక్షన్ యాక్సెస్ తీసుకున్న మీరు వెంటనే బిల్ పే చేయాల్సిన అవసరం లేదు, ఇదిగో కనీసం ఇదిగో ఒక 60,000 ఈమెయిల్స్ వరకు మీరు ఫ్రీగా వాడుకోండి అని చెప్పాడు. 60,000 ఈమెయిల్స్ ఫ్రీ అన్నాడు. 60,000 నుంచి 60,000 అబోవ్ ఏదైతే ఉందో మీరు మెయిల్స్ పంపిస్తారో అక్కడి నుంచి మీరు పే చేయండి అని చెప్పారు. అంటే దేనికి సార్ అట్లా చేసాడు అంటే, అట్రాక్షన్, కస్టమర్స్ రావటం కోసం. అంటే ఫస్ట్ 60,000 ఏదైతే ఉన్నాయో వెంటనే 60,000 ఫ్రీగా ఇచ్చాడు. తర్వాత 60,000 దాటిందా పే చేయాలని చెప్పాడు. సో ఇంకా 60,000 మనకి 60,000 అంటే చాలా మంది ఏంటి, కొన్ని కోర్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళ దగ్గర. మరి వాళ్ళందరూ మరి 60,000 నో 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 నో, కొన్ని లక్షలు క్రోడ్స్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాడు బిల్లు పే చేస్తాడు. కానీ 60,000 వరకు ఫ్రీ అన్నాడు. అంటే ఇది ఎలా ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ జీమెయిల్ ఉంది. మీరు జీమెయిల్లో వాడు ఏం చేశాడంటే, బాబు 15 GB ఫ్రీ అమ్మా అన్నాడు, అంతే. స్టోరేజ్ 15 GB ఫ్రీ ఇఫ్ యు ఆర్ యూటిలైజింగ్ మోర్ దెన్ 50, ఇఫ్ యు ఆర్ యూటిలైజింగ్ మోర్ దెన్ 50 GB దెన్ యూ మస్ట్ పే అన్నారు. దట్స్ ఇట్. అట్లాగే ఎలాగో వాడు జీమెయిల్ వాడు ఫ్రీగా ఇచ్చాడు, అలాగే AWS వాడు కూడా SES అనే సర్వీస్ ని 60,000 ఈమెయిల్స్ ని సెండ్ చేసుకోవడానికి ఫ్రీ ఇచ్చాడు. అంటే ఇదేంది, ఇది ఫ్లెక్సిబిలిటీ టు అట్రాక్ట్ ద కస్టమర్స్. జీమెయిల్ ఏంది, ఫ్లెక్సిబిలిటీ టు అట్రాక్ట్ ద కస్టమర్స్. ఫస్ట్ జీమెయిల్లోకి రావాలి వాడు, జీమెయిల్లోకి వచ్చిన తర్వాత చూద్దాం. 15 GB ఖచ్చితంగా వాడతాడు, ఇప్పుడున్న అవసరాలకి 50 GB సరిపోవట్లా. కాబట్టి ఖచ్చితంగా వాడు దే కెన్. అట్లా ఆ విధంగా మనకి మంత్లీ ఎలాగైతే అమౌంట్ పే చేయాలో ఇక్కడ కూడా SES అనేది సర్వీస్ ను ఉపయోగించుకున్నందుకు
ఎస్, మంత్లీ నువ్వు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అది సో ఓకే, సరే సార్ బాగానే ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఏం జరిగిద్ది? ఎస్, ఇక్కడ చెప్పాం కదా, ప్రొడక్షన్ యాక్సెస్ లో కూడా నీకు ఈ ఫ్లెక్సిబిలిటీ వాడు ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్లో ఏంటి సార్? ఇది స్టోరీ. సో పెయిడ్ ఉంది, ప్రొడక్షన్. సో పెయిడ్ ఉంది, ఫ్రీ ఉంది. సో ఇది రియల్ గా. సరే తర్వాత ఏంటి సార్, ఎట్లా వెళ్ళాలా ఏంటి? ఏం లేదు, సింపుల్ గా మీరు ఏం చేయాలంటే సింపుల్ గా మీరు ఎస్ ఇక్కడ స్టెప్ 1 ఏం చేస్తారంటే, సో లాగిన్ ఏడబ్ల్యూఎస్. మీరు ఏడబ్ల్యూఎస్ లో లాగిన్ అవ్వండి. ఓకే, లాగిన్ అవుతాను. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, లాగిన్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత సెర్చ్ బాక్స్ లో ఎస్సిఎస్ అని టైప్ చేయండి. సెర్చ్ బాక్స్ లో టైప్ ఎస్సిఎస్ ఇన్ ద సెర్చ్ బాక్స్. సెర్చ్ బాక్స్ లో ఎస్సిఎస్ అని టైప్ చేయండి మీరు డైరెక్ట్ గా. సో టైప్ చేస్తే ఎస్సిఎస్ అనేది టైప్ చేస్తే మీరు డైరెక్ట్ గా, అప్పుడు మీకు ఎస్ ఫ్రెండ్స్, ఎస్సిఎస్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఎస్సిఎస్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది ఎట్లా, ఎస్సిఎస్ డాష్ బోర్డ్. సో ఇక అక్కడ మీరు డాష్బోర్డ్ అంటే గెట్ స్టార్టెడ్ అని టైప్ చేయాలి. గెట్ స్టార్టెడ్ అయిన తర్వాత ఎస్సిఎస్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఎస్సిఎస్ మీద క్లిక్ చేస్తారు, గెట్ స్టార్టెడ్ అంటారు. స్టార్టెడ్ అయితే ఎస్సిఎస్ డాష్ బోర్డ్ మనకు కనపడుతుంది. అయితే కనిపించిన దాంట్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా మీకు ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ యాక్సెస్ ఎన్విరాన్మెంట్ అవి చూడాలంటే ఫస్ట్ ఎస్సిఎస్ డాష్ బోర్డ్ లో కనిపించినా కనిపించకపోయినా, అంటే స్టార్టింగ్ వెంటనే యాజ్ సూన్ యాజ్ వి ఓపెన్ ద ఎస్సిఎస్ డాష్ బోర్డ్, we will get sandbox environment or we will not get sandbox. We may get or we may not get. కాబట్టి మీరు ఒకవేళ మీరు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ వస్తే ఓకే, రానట్లయితే మీరు ఆ పక్కనే ఎస్ ఫ్రెండ్స్, ఆ పక్కనే మనకి ఉంటుంది యాక్చువల్గా ఒక బటన్ ఉంటుంది, గెట్ స్టార్ట్ బటన్, గెట్ సెటప్ అనే బటన్ కూడా ఉంటుంది. గెట్ సెటప్ అనే బటన్, సెటప్ అనే బటన్ ఉంటుంది. గెట్ సెటప్ అనే బటన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో అప్పుడు మీకు అప్పుడు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ చూపిస్తుంది. అంటే చాలా మందికి తెలియ కన్ఫ్యూజ్ అవుతుంటారు, అరే వేర్ ఇస్ దిస్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, అరే వేర్ ఇస్ దిస్ ప్రొడక్షన్ యాక్సెస్. నో, ఇలా మీరు ఎప్పుడు ఏం జరిగినా సరే డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత మీకు ఈ శాండ్ బాక్స్ ఇది ప్రొడక్షన్ మీకు కనిపించలేదు అనుకుంటే, అర్థమైందా? శాండ్ బాక్స్ ప్రొడక్షన్ కనిపించలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే గెట్ సెటప్ అనేది క్లిక్ చేయండి. గెట్ సెటప్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు మీకు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది. ప్రొడక్షన్ మనం టచ్ చేయము యాక్చువల్గా, అది వదిలేద్దాం, ఎందుకంటే అది పెయిడ్ కాబట్టి. ఎందుకు నాన్ సెన్స్, దాంతో రిస్క్ ఎక్కువ. శాండ్ బాక్స్ తీసుకున్న ప్రొడక్షన్ రెండు ఒకటే. అయితే ఇది అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్రీగా వచ్చింది, అది పే చేయాలి అంతే. రెండు సేమ్ టు సేమ్, నో ప్రాబ్లం. సో వాడు ఫ్రీగా దానికోసం శాండ్ బాక్స్ ఇచ్చాడు, పెయిడ్ కోసం ప్రొడక్షన్ ఇచ్చాడు, ప్రొడక్షన్ యాక్సెస్ ఇది. సో ఇప్పుడు నేను శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఇది. సో మనం శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో అన్ని చూడొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు ఒక వ్యక్తికి ఈమెయిల్ పంపించాలన్నా, ఆ వ్యక్తి ఈమెయిల్ రిసీవ్ చేసుకోవాలని నేనేం చెప్పాను? ఎస్, వి మస్ట్ వెరిఫై యువర్ ఈమెయిల్ విత్ దిస్ ఎస్ఈఎస్. నువ్వు ఎస్ఈఎస్ తోటి నీ ఈమెయిల్ ని వెరిఫై చేసుకోవాలి, అది సెండర్ అయినా రిసీవర్ అయినా. సో ఎక్కడ వెరిఫై చేసుకోవాలి, నాకు ఎక్కడ ఆప్షన్ ఉంటుంది అంటే, ఎస్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది బాస్. గెట్ సెటప్ కిందే కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. గెట్ సెటప్ కిందే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ లో ఒక వర్డ్ కనిపిస్తుంది, టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది, ఐడెంటిటీస్ అని కనపడింది. ఐడెంటిటీస్, ఇది ఒక టెర్మినాలజీ, ఐడెంటిటీస్. అక్కడ నువ్వు ఐడెంటిటీస్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ ఐడెంటిటీస్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు అది నీ ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్, అక్కడ నీ ఈమెయిల్ ఇవ్వాలి. ఎస్, అప్పుడు ఈమెయిల్ ఇచ్చి నెక్స్ట్ అని ఎప్పుడైతే క్లిక్ చేసావో వెంటనే నీ ఈమెయిల్ ఇన్బాక్స్ లోకి ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది. వెరిఫికేషన్, ఆ వెరిఫికేషన్ ఈమెయిల్ నువ్వు క్లిక్ చేస్తే అప్పుడు నువ్వు వెరిఫై అవుతావు. దట్స్ ఇట్, వెరిఫై అయిపోతాం అట్లా. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలా, కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాలి, ఐడెంటిటీస్ ఉంటాయి, ఐడెంటిటీస్ లో నీ ఈమెయిల్ ఇవ్వాలి. నీ ఈమెయిల్ ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే చాలు, యూ విల్ బి వెరిఫైడ్ విత్ ఎస్ఈఎస్. యూ విల్ బి వెరిఫైడ్ విత్ ఎస్ఈఎస్ తోటి మీరు ఈమెయిల్ వెరిఫై చేసుకున్నారని, సక్సెస్ఫుల్, కంగ్రాచులేషన్ అని మెసేజ్ వస్తుంది అట్లా. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్.
అంటే ఎవరు? యు ఆర్ సెండర్. మీరు సెండర్ యాక్చువల్‌గా. మీరు సెండర్. మీరు ఎవరికైతే మళ్ళీ మెయిల్ పంపించాలనుకుంటున్నాడో వాడు రిసీవర్ అవుతాడు. వాడి ఈమెయిల్ కూడా వెరిఫై చేయాలి మళ్ళీ. మళ్ళీ వాడి ఈమెయిల్ వెరిఫై చేయడానికి మళ్ళీ ఏంది? మళ్ళీ ఐడెంటిటీసే. యెస్. ఐడెంటిటీస్‌కెళ్ళాలి. క్రియేట్ ఎన్ ఐడెంటిటీ. క్రియేట్ ఎన్ ఐడెంటిటీ. ఐడెంటిటీస్‌కెళ్ళాలి. క్రియేట్ ఎన్ ఐడెంటిటీ. క్రియేట్ ఎన్ ఐడెంటిటీ క్లిక్ చేసిన తర్వాత అది ఈమెయిల్ అడ్రెస్ అడిగిద్ది. ఈమెయిల్ అడ్రెస్ అడిగిద్ది. ఆ ఈమెయిల్ అడ్రెస్‌ని ఇవ్వాలి. ఆ ఈమెయిల్ అడ్రెస్ నువ్విస్తే ఏది సపోజ్ సంథింగ్ కాల్డ్ KK15678111 సంథింగ్ ఇస్తే వెంటనే మన నెక్స్ట్ అని కొట్టిన వెంటనే కేకేకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వెళ్ళిద్దనమాట. ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్ కేకే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే యెస్ సక్సెస్‌ఫుల్లీ ఐడెంటిఫైడ్ అని మెసేజ్ వచ్చింది. అప్పుడు ఐడెంటిఫైడ్ విత్ SCS అంటే ఫస్ట్ ఏమో ఐడెంటిఫికేషన్ సెండింగ్ పర్పస్ కోసం, రెండోది ఏమో రిసీవింగ్ పర్పస్ కోసం. అంటే రిసీవర్ ఎవడైతే ఉన్నాడో వాడు, మీరు కాదు. సెండర్ మీరు, రిసీవర్ వేరే వాడుంటాడు. ఆడు రిసీవర్ ఈమెయిల్ అడ్రెస్ మీరు తీసుకొని, ఆ రిసీవర్ ఈమెయిల్ అడ్రెస్‌ని తీసుకొని మీరేం చేయాలా? ఐడెంటిటీ క్రియేషన్ చేయాలా. ఐడెంటిటీ క్రియేషన్ చేయాలంటే కాన్ఫిగరేషన్ అని ఉంటది. ఆ సెక్షన్. ఆ కాన్ఫిగరేషన్ సెక్షన్స్‌కెళ్ళి ఐడెంటిటీస్ అని క్లిక్ చేస్తే క్రియేట్ అన్ ఐడెంటిటీ అని కనిపిస్తది లింక్. ఆ క్రియేట్ అన్ ఐడెంటిటీలో ఎవడైతే ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్ అడ్రెస్ అక్కడ ఇచ్చేసేయాలి. థాట్స్ ఇట్. వాళ్ళకి వాళ్ళకి వెంటనే కన్ఫర్మేషన్ ఈమెయిల్ వెళ్తది. కన్ఫర్మేషన్ ఈమెయిల్ మస్ట్ వెరిఫై. అదర్‌వైజ్ మీరు వర్కౌట్ అవ్వదు. అది ఈమెయిల్ మీకు రాదన్నమాట యాక్చువల్‌గా. కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలా విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడెంటిటీస్. సో, ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో నీకెప్పుడైనా సరే ఈ ఈమెయిల్స్ అనేది నీ ఇన్‌బాక్స్‌లోకి రావచ్చు. లేదా లేదా ఇన్‌బాక్స్‌లో గాకుండా స్పామ్‌లో రావచ్చు. లేదా అప్‌డేట్స్‌లో రావచ్చు. వెరిఫై జేసుకోవాలి నువ్వు. కన్ఫర్మేషన్ ఈమెయిల్ రాలేదు సార్, రాలేదు సార్ అనగడం కాదు. ఈమెయిల్స్ మొత్తం వెతకాలి. ఎక్కడికొచ్చిందో చూసుకొని కన్ఫర్మ్ చేయాలి. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సెండ్ ఎన్ ఈమెయిల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రిసీవ్ ఎన్ ఈమెయిల్ ఫ్రమ్ SCS. అర్థమైందా? AWS నుంచి నీకు ఈమెయిల్ రాదు. ఓకే. సో, జనరల్‌గా మనకి ఈమెయిల్స్ అంటే చాలా రకాలుగుంటాయి. మనకి ఎట్లా ఉంటది? నార్మల్ నార్మల్‌గా మీరు జూస్తే నార్మల్ ఈమెయిల్స్ ఉంటాయి మనకి జనరల్‌గా. నార్మల్ ఈమెయిల్స్ ఉంటాయి. అవునా? కొంతమంది ఎట్లాగా డొమైన్ ఈమెయిల్స్ కూడా ఉంటాయి. డొమైన్ ఈమెయిల్స్. అవునా? డొమైన్ ఈమెయిల్స్ కూడా ఉంటాయి. నార్మల్ ఈమెయిల్స్ ఏమో ఇప్పుడు సంథింగ్ కాల్డ్ యెస్. ఇప్పుడు నార్మల్ ఈమెయిల్స్ ఇలా ఉంటాయి. KK@సంథింగ్. డొమైన్ ఈమెయిల్స్ అని KK@abc.com అట్లా ఉంటది. దిస్ ఇస్ డొమైన్. దిస్ ఇస్ వాట్ నార్మల్ ఈమెయిల్. సో, సెండర్ అనేవాడు ఎక్కడి నుంచైనా పంపియొచ్చు నీకు. సపోజ్ మీరు ఒక ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్నారంటే, ఆర్గనైజేషన్‌లో మీరు ఒక వర్క్ చేస్తున్నారంటే యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా మీకు హెచ్ఆర్ నుంచి మెయిల్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. హెచ్ఆర్ నుంచి. అప్పుడు ఏంది HR@abc అని వస్తది మీకు. HR@abc. అంతేగాని HR@gmail.com వరస్ట్ అది. కంపెనీ కాదది. పక్కా ఫేక్ అని అర్థం. HR@gmail.com అదేందయ్యా బాబు! అదేం కంపెనీ? అర్థమైందా? సో, డొమైన్ నేమ్ తోటి ఎక్స్‌టెన్షన్ ఉండాలి నీకెప్పుడైనా. HR@సంథింగ్ డొమైన్ నేమ్. దిస్ ఈస్ ద అఫిషియల్ ఈమెయిల్ ఐడీ అంటారు దాన్ని. అట్లా నుంచి నీకు రావాలి ఎప్పుడైనా సరే. సో, కాబట్టి నువ్వు డొమైన్ ఈమెయిల్ నేమ్ అయినా సరే సెట్ చేసుకో. నార్మల్ ఈమెయిల్ నేమ్ అయినా సెట్ చేసుకో. నీ ఇష్టం అది. అంటే అలాంటి ఆప్షన్ ఇచ్చాడు వాడు. అందుకోసం వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం ఇదిగోండి ఒక ఒక రిసీవర్ ఈమెయిల్ అయినా, సెండింగ్ ఈమెయిల్ అయినా ఎప్పుడైనా సరే ఆ! మీరెప్పుడైనా సరే ఇవ్వాలన్నప్పుడు వాడు అడుగుతాడన్నమాట. బాబు నీ దగ్గర డొమైన్ ఈమెయిల్ ఉందా? లేదా జస్ట్ నార్మలా? నార్మల్ అంటే జస్ట్ నార్మల్ ఈమెయిల్ ఉందా? అని అడుగుతాడు. ఎప్పుడు నువ్వు ఐడెంటిటీ క్లిక్ చేసినప్పుడు. ఐడెంటిటీ క్లిక్ చేస్తావు కదా! ఐడెంటిటీ. సో, ఎప్పుడైతే ఐడెంటిటీ క్రియేషన్ చేస్తున్నావో అప్పుడు అడుగుతాడన్నమాట. నీకు డొమైన్ ఉందా? నార్మల్ ఉందా? 2 అడుగుతాడు వాడు. అట్లా.
ఈ యాక్టివిటీ ముందు థియరీ అర్థమైతే చేయటం అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. పెద్ద విషయం కాదు. కానీ ముందు అసలు థియరిటికల్ గా స్ట్రాంగ్ అయిన తర్వాత యాక్టివిటీ చేయాలి ఎప్పుడైనా సరే. అప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎవరైనా నమ్ముతారు. అంతేగాని షార్ట్ కట్ లో ఊరికే ఏదేదో 4 లైన్స్ అట్లా చెప్తే కుదరదు అనమాట. ఇవన్నీ చేస్తూ ఉండాలి. సరే, ఓకే, సరే, అది పక్కన పెడదాం. ఓకే, సో కన్ఫర్మేషన్ అయిపోయింది, అంత అయిపోయింది. మనకి డొమైన్ అంటే తెలుసు, నార్మల్ ఈమెయిల్ అంటే కూడా తెలుసు. నార్మల్ ఈమెయిల్ వేరు, డొమైన్ వేరు. దాన్నే డొమైన్ అంటే అఫీషియల్ ఈమెయిల్ ఐడి అని కూడా అంటారు కొంతమంది. అఫీషియల్ ఈమెయిల్ ఐడి అని కూడా. అది అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇట్లా ఉంటుంది, kk@abc.com అట్లా సంథింగ్. అర్థమైంది. నార్మల్ ఈమెయిల్ అయితే ఇట్లా ఉంటుంది, kk@gmail.com. ఇది వేరు, నార్మల్ యాక్చువల్. సో నార్మల్ ని నో వన్ విల్ బి ప్రిఫరింగ్ ఫర్ నార్మల్. సో జనరల్ గా మనకి సరే సార్, ఓకే, అంతా బాగుంది. మరి మెయిల్ ఎలా సెండ్ చేయాలి, ఎలా ఎలా సెండ్ చేయాలి అంటే జనరల్ గా చూడండి. సో ఇది మెయిల్, ఎలా సెండింగ్ ఈమెయిల్. అసలు మెయిల్ ఎలా సెండ్ చేయాలి, ఎక్కడి నుంచి సెండ్ చేయాలి? ఏం లేదు, సింపుల్ గా మీరు చెప్తే, మీరు చూస్తే ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ చెప్పాను నేను. ఏది? ఎస్సిఎస్ డాష్ బోర్డ్. ఎస్సిఎస్ డాష్ బోర్డ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఐడెంటిటీస్ అనేది క్లిక్ చేయాలి. ఐడెంటిటీస్ అంటే ఐడెంటిటీస్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే కాన్ఫిగరేషన్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ సెక్షన్ లో ఐడెంటిటీ అనేసి ఉంటుంది. ఐడెంటిటీస్ క్లిక్ చేయాలి. ఐడెంటిటీస్ క్లిక్ చేసిన తర్వాత నెంబర్ 1, నెంబర్ 2 ఉంటాడు. వీడేమో ఎస్ సెండర్, వీడేమో రిసీవర్. అంటే సెండర్ ఈమెయిల్ ఇక్కడ ఉంటుంది ఫస్ట్ లో, ఎందుకంటే మీరు వెరిఫై చేశారు. రిసీవర్ ఈమెయిల్ ఇక్కడ ఉంటుంది. సో మీరు జనరల్ గా ఈ సెండింగ్ ఈమెయిల్ అనేది పంపించాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఎస్ ఫ్రెండ్స్ ఇలా ఇలా చెక్ చేసుకుంటే చాలు. అప్పుడు ఇక్కడ టెస్ట్ మెయిల్ అని వస్తుంది మీకు వెంటనే ఆప్షన్ చూపిస్తుంది. చెక్ చేసుకోగానే మనం ఎప్పుడైతే సరే ఒక సర్వర్ ఉంది, సర్వర్ని స్టాప్ చేయాలంటే సర్వర్ని సెలెక్ట్ చేసుకోవడం, సర్వర్ని సెలెక్ట్ చేసుకుంటే స్టాప్ అనే ఆప్షన్ వస్తుంది. సర్వర్ని సెలెక్ట్ చేసుకుంటే రీస్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే టెర్మినేట్ అనే ఆప్షన్ వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు నీ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు టెస్ట్ ఈమెయిల్ అని వస్తుంది. టెస్ట్ ఈమెయిల్ అని వచ్చిన తర్వాత దాన్ని నువ్వు క్లిక్ చేస్తావు. దాన్ని నువ్వు క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, దాన్ని నువ్వు క్లిక్ చేసిన తర్వాత అప్పుడు నీకు నీకు ఏం కనపడుద్ది అంటే, బాబు ఇదిగో మెసేజ్ డీటెయిల్స్ అని కనపడేది. మెసేజ్ డీటెయిల్స్. ఓకే, మెసేజ్ డీటెయిల్స్ అంటే ఏంది అంటే ఏం లేదు, సింపుల్ గా మెసేజ్ డీటెయిల్స్, ఏ మెసేజ్ ఎవరికి సెండ్ చేస్తావు ఆ మెసేజ్ టైప్ చేయని చెప్పి, ఏ మెసేజ్ ఎవరికి టైప్ చే ఎవరికి ఎలాంటి మెసేజ్ టైప్ చేస్తావు ఆ మెసేజ్ టైప్ చేయ బాబు అని చెప్పి ఒక బాక్స్, అంటే టెక్స్ట్ బాక్స్ ఇది యాక్చువల్గా. ఆ టెక్స్ట్ బాక్స్ లో మీరు మెసేజ్ టైప్ చేస్తారు. అయితే మెసేజ్ టైప్ చేయకుండా ముందే ఈ మెసేజ్ ఎవరికి వెళ్ళాలనేది మీరు చెప్పాలి. ఎస్, ఈ మెసేజ్ ఎవరికి వెళ్ళాలి? వాట్ ఈస్ దిస్ రిసీవర్? హూ ఇస్ ద రిసీవర్ ఆఫ్ దిస్ మెసేజ్? మెసేజ్ టైప్ చేశారు కరెక్టే, బట్ హూ ఇస్ ద రిసీవర్ ఆఫ్ దిస్ మెసేజ్? ఎస్, వి మస్ట్ సే టు ద ఎస్ఈఎస్. అప్పుడు ఎవరికి పంపించాలో చెప్పడానికి అక్కడ ఒక లింక్ ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, సెలెక్ట్ లింక్. అర్థమైందా? అంటే అక్కడ ఏముంటుంది సార్ లింక్ ఎట్లా ఉంటుంది అంటే ఏం లేదు, అక్కడ సినారియో అని ఉంటుంది. సినారియో అదేం సార్ టెర్మినాలజీ అంతే, మరి సినారియో అని ఉంటుంది. ఆ సినారియో మీద మీరు క్లిక్ చేస్తే చాలు. ఆ సినారియో మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయడానికి అది అవకాశం ఇస్తాం, అది ఎలో చేస్తుంది. అయితే సినారియో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ కస్టమ్ అని కస్టమ్, ఎస్, కస్టమ్ అనేది క్లిక్ చేసిన తర్వాత దే అలో యూ టు ఎంటర్ యువర్ రిసీవర్ ఈమెయిల్ అడ్రస్. అంటే సినారియోకి వెళ్ళాలి, తర్వాత కస్టమ్లోకి వెళ్ళాలి, తర్వాత అప్పుడు ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి. నెక్స్ట్, దట్స్ ఇట్, ఓవర్. అప్పుడు వెంటనే మీరు ఏదైతే టైప్ చేశారో ఈ మెసేజ్, ఆ మెసేజ్ వెంటనే ఆ కస్టమర్కి వెళ్ళింది. సెలెక్ట్ కస్టమర్ అంటే ఆ కస్టమర్కి ఆ మెసేజ్ వెళ్ళింది. రియాలిటీలో జరిగేది ఇది. అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మాన్యువల్ ప్రొసీజర్ కొంచెం అర్థమైన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి మనం. అంతేగాని స్ట్రైట్ వే లాస్ట్ స్టెప్స్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. అర్థమైందా? సో ఏంటి సార్ అంటే ఎస్ చూడండి. సో మీరు మెసేజ్ డీటెయిల్స్ అని వస్తుంది ఆప్షన్. మెసేజ్ డీటెయిల్స్ మీరు చేయొచ్చు ఈజీగా, ఇప్పుడు దీంతోనే చేయొచ్చు. మెసేజ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది.
మెసేజ్ డీటెయిల్స్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా ఫార్మాట్ అని వస్తుంది. ఫార్మాట్, ఈమెయిల్ ఫార్మాట్, తర్వాత రా ఫార్మాట్ ఇట్లా వస్తుంది. మీకు మెసేజ్ డీటెయిల్స్లో ఫార్మాట్ అని వస్తుంది. ఫార్మాట్ అనే దానికి మీరు వెళ్తారు. ఫార్మాట్, ఆ ఫార్మాట్కి వెళ్ళిన తర్వాత మీకు కనపడేది ఏంటంటే సినారియో కనపడుతుంది. సినారియో ఫార్మాట్లో మీకు ఏం కనపడుతుంది? సినారియో కనపడుతుంది. సినారియో, ఆ సినారియోలో మీరు క్లిక్ చేసిన వెంటనే కస్టమ్ ఉంటుంది. కస్టమ్ కనపడుతుంది. కస్టమ్లోకి వెళ్ళండి. కస్టమ్లో అంటే అర్థం ఏంటంటే, బాబు నువ్వు ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నావో దాన్ని ఇవ్వు అని అడిగి, అప్పుడు కస్టమ్లో నీ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అడిగిద్ది అనమాట. ఏమని? ఎస్, నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయ్యేది. ఇట్లా నువ్వు ఈమెయిల్ ఇస్తావు KK156781 వాడికి పంపించి, అప్పుడు వాడికి ఎలాంటి మెసేజ్ పంపించాలో చెప్పు అనేది. అది ఇది టెక్స్ట్ బాక్స్ యాక్చువల్గా. ఇది ఎంటీ టెక్స్ట్ బాక్స్. ఆ టెక్స్ట్ బాక్స్ లో నువ్వు మెసేజ్ టైప్ చేయాలి. మెసేజ్ టైప్ చేయాలి. మెసేజ్ టైప్ చేస్తే కింద ఉంటుంది సెండ్ అన్ ఈమెయిల్ అని. సెండ్ అన్ ఈమెయిల్ అని ఉంటుంది. ఆ ఈమెయిల్ని క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా కేకేకి ఆ మెయిల్ వెళ్ళిపోతాం. అట్లా అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మెసేజ్ డీటెయిల్స్. మెసేజ్ డీటెయిల్స్ మీకు రావాలంటే మీరేం చేయాలా? సింపుల్. మెసేజ్ డీటెయిల్స్ మీకు రావాలంటే సింపుల్గా మీరు SES డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. SES డాష్ బోర్డ్. ఓకే, SES డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇది SES డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ కనపడింది. కాన్ఫిగరేషన్, ఆ కాన్ఫిగరేషన్ ఆప్షన్ కనపడిన తర్వాత అక్కడ ఐడెంటిటీస్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఐడెంటిటీస్ ఇవన్నీ టెర్మినాలజీస్ అనమాట. యాక్చువల్గా ఎవరు? AWS టెర్మినాలజీస్. ఐడెంటిటీస్ ఎందుకు పెట్టాడు అనేది మనం అడగకూడదు అండి, అంతే. అర్థమైందా? టెర్మినాలజీస్ అంతే. కాన్ఫిగరేషన్, దాని కింద ఐడెంటిటీ సెక్షన్ ఉంటుంది. ఐడెంటిటీ సెక్షన్స్ లో ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో ఐడెంటిఫైడ్ ఈమెయిల్స్ అడ్రస్లు ఇక్కడ ఉంటాయి. ఈమెయిల్ 1, ఈమెయిల్ 2. సో ఈమెయిల్ 1 అనేది సెండర్ గా ఉపయోగించుకో, ఈమెయిల్ 2 అనేది రిసీవర్ గా ఉపయోగించుకో. దట్స్ ఇట్. అప్పుడు నువ్వు సెండర్ గా ఉన్న ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చెయ్యి. క్లిక్ చేసిన వెంటనే నీకు ఇది మెసేజ్ డీటెయిల్స్ వస్తాయి. అది విషయం. EC2 డాష్ బోర్డ్కి, SES డాష్ బోర్డ్కి వెళ్ళు, కాన్ఫిగరేషన్కి వెళ్ళు, ఐడెంటిటీస్కి వెళ్ళు. ఐడెంటిటీస్ లో 2 ఈమెయిల్స్ ఆల్రెడీ నువ్వు ఐడెంటిటీ చేసేసావు, ఐడెంటిఫైడ్ అయింది. ఒక ఈమెయిల్ అడ్రస్ సెండింగ్ తీసుకో, రెండోది ఏమో రిసీవింగ్ తీసుకో. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేసావో అక్కడ మెసేజ్ డీటెయిల్స్ అని కనపడుతుంది. ఆ మెసేజ్ డీటెయిల్స్ లో ఏ ఫార్మాట్ రానా ఫార్మాట్ అడిగింది, నువ్వు ఫార్మాట్ ఇచ్చేస్తావు. ఫార్మాట్ ఇచ్చిన తర్వాత సినారియో క్లిక్ చేయాలి. సినారియో క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ అని క్లిక్ చేయాలి. కస్టమ్ క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులో, బాబు ఈ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చావు కరెక్టే, బట్ ఏ టెక్స్ట్ నువ్వు పంపించాలనుకుంటున్నావు ఆ వ్యక్తికి, ఆ టెక్స్ట్ ని టైప్ చేయమ్మా అని అడిగింది. ఇలా టెక్స్ట్ బాక్స్ మీకు కనపడి, టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేసిన తర్వాత సెండ్ అని ఈమెయిల్. దట్స్ ఇట్. సెండ్ ఈమెయిల్ తర్వాత కస్టమర్ కి ఆ ఈమెయిల్ రిసీవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం చేస్తాం అనమాట. ఎక్కడ? రియల్ టైంలో. అయితే ఇంకా ఇది కాకుండా రియల్ టైంలో అసలు ఎలా జరిగిద్ది ఏం సార్ అంటే, సింపుల్ గా ఇది స్టోరీ ఎలా జరిగింది. ఓకేనా? గుడ్. అయితే ఇదంతా స్టోరీ మీరు విన్న తర్వాత ఇది చేయండి, బాగానే ఉంటది. అయితే రియల్ టైంలో ఏం జరిగిద్ది? రియల్ టైంలో ఎలా జరిగిద్ది ఏం సార్ అంటే, మనకి జనరల్ గా ఎప్పుడైనా సరే వీఆర్ రిసీవింగ్ సో మెనీ ఈమెయిల్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. అంతే కదా, మనం చాలా కస్టమర్స్ నుంచి సో మెనీ ఈమెయిల్స్ ఫ్రమ్ ద కస్టమర్స్, చాలా కస్టమర్స్ దగ్గర నుంచి ఈమెయిల్స్ తీసుకుంటాం. ఆ ఈమెయిల్స్ అన్ని కూడా స్టోర్ చేసుకుంటాం. విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ ఇన్సైడ్ DB డేటాబేస్ టేబుల్ ఇట్లా చేసుకుంటాం. అంటే ఏంది? వీడి పేరు ఏంది, వీడి ఈమెయిల్ ఏంది, ఇట్లాగా కొన్ని కోట్ల పేర్లు, కొన్ని కోట్ల ఈమెయిల్స్ ఉంటాయి. స్టోరింగ్ ఇన్సైడ్ DB టేబుల్ తీసుకుంటాం. ఫస్ట్ స్టోర్ చేసుకుంటాం, అంతే కదా. ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అంటున్నామే ఎక్కడన్నా ఇంటర్ఫేస్ లో. ఒక ఇంటర్ఫేస్ మీరు చూడంగానే, అది స్విగ్గీ అయినా, జొమాటో అయినా, అది ఫ్లిప్కార్ట్ అయినా, అది బ్యాంక్ అయినా, ఇంకోటైనా వాడు ఏమంటున్నాడు? ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్. అంటే మీ మొబైల్స్ డేటా అంతా కూడా ఒక టేబుల్లోకి వెళ్తుంది. ఈమెయిల్స్ అన్ని కూడా మరొక టేబుల్లోకి వెళ్తుంది. యాక్చువల్ అలాగా దిస్ టేబుల్ విల్ బి స్టోరింగ్ ఆల్ యువర్ బిజినెస్ కస్టమర్స్ ఈమెయిల్స్. అట్లా మనం సచ్ వే దట్ మనకి బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తూ ఉంటాం యాక్చువల్ గా.
బ్యాక్ ఎండ్ లో కోడ్ రాయబట్టే కదా మనం ఇచ్చిన ఈమెయిల్ డైరెక్ట్ గా డీబీలో స్టోర్ అవుతా ఉంటుంది యాక్చువల్ గా. అంటే ఈ డీబీ అనేది ఇక్కడ ఈమెయిల్స్ ని మెయింటైన్ చేస్తా ఉంటుంది. కొన్ని లక్షల కోట్ల ఈమెయిల్స్ ఉంటాయి ఈ డీబీలో. అర్థమైందా? అలాగా ఫస్ట్ ఏం చేసుకుంటాం? ఎస్ ఫ్రెండ్స్, రిసీవింగ్ ద రిసీవింగ్ ద డేటా ఫ్రమ్ ద కస్టమర్, రిసీవింగ్ ద ఈమెయిల్స్ ఫ్రమ్ ద కస్టమర్, రిసీవింగ్ ద మొబైల్ నెంబర్స్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ నుంచి మొబైల్ నెంబర్లు తీసుకుంటాం, కస్టమర్ నుంచి ఈమెయిల్స్ తీసుకుంటాం. మీరు ఎప్పుడన్నా సరే ఒక ఒక స్టోర్స్కి వెళ్ళారనుకో, రిలయన్స్ ఫ్రెష్, డిమార్ట్, అక్కడ వాడు ఒక పక్కన ఒక రిసెప్షనిస్ట్ కూర్చొని మీ ఈమెయిల్ ఐడి చెప్పండి, మీ మొబైల్ నెంబర్ చెప్పండి అని అడుగుతూ ఉంటది. అప్పుడు ఆఫ్టర్ షాపింగ్ ఆల్సో దే ఆర్ రిసీవింగ్ యువర్ ఈమెయిల్స్, బట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ డీబీ టేబుల్ రియల్ టైమ్. సరే, అలా జరిగిన తర్వాత సో ఏం జరిగింది? డీబీ టేబుల్లో మొత్తం మీ డేటా ఉంది బాస్. అయితే ఇక్కడ నేను ఏం చెప్తానంటే, నా డెవలపర్కి, నా పైథాన్ డెవలపర్, నా జావా డెవలపర్, ఎవడైనా సరే ఏ డెవలపర్, సో నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేయమంటావు? ఏం లేదు, సింపుల్ గా నువ్వు ఒక కోడ్ రాసుకో. నువ్వు పైథాన్లో రాస్తావు, జావాలో నీ ఇష్టం వచ్చిన దాంట్లో కోడ్ రాసుకో. అయితే పైథాన్లో రాసుకో, నో ప్రాబ్లం. ఆ కోడ్ ఏం చేయాలో తెలుసా? ఇక్కడున్న ఈ డీబీ టేబుల్ ఉన్న ఈమెయిల్స్ అన్నిటిని రీడ్ చేయగలగాల. ఎస్, వి మస్ట్ టేక్ ఆల్ దిస్ ఈమెయిల్స్. అంటే నువ్వు రాసే ఈ కోడ్, ఈ బ్యాక్ ఎండ్ కోడ్ అనేది ఈ డీబీ టేబుల్లో ఉన్న అందరి ఈమెయిల్స్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత ఇదిగో మనకి ఎస్సిఎస్ అనేది ఒకటి ఉంది. ఆ ఎస్సిఎస్ అనే సర్వీస్ ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ ఈమెయిల్స్ సెండ్ చేస్తారు. కాబట్టి ఆ ఈమెయిల్స్ అన్ని ఎస్సిఎస్ ద్వారా వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ డెవలపర్ ఒక యాక్టివిటీ నడిపిస్తూ ఉంటాడు, ఎస్సిఎస్ తో పనిచేయడానికి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఒక యాక్టివిటీ. అలాగా డెవలపర్ తోటి మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ పనిచేస్తాం. సో రైటింగ్ ద స్క్రిప్ట్, రైటింగ్ దిస్ బ్యాక్ ఎండ్ కోడ్, అండ్ వీఆర్ రీడింగ్ దిస్ డేటా ఫ్రమ్ దిస్ డీబీ టేబుల్స్. డేటా మీన్స్ వాట్? ఈమెయిల్స్ మొత్తం తీసుకుంటది. అంటే ఈ ప్రోగ్రామే తీసుకునేది అనమాట. సారికి మనం ఇలా చెయ్యం అసలు యాక్చువల్ గా రియల్ టైంలో. మనం ఏదో అట్లా చెప్పాం కానీ, బట్ రియల్ టైంలో జరిగే ప్రొసీజర్ ఏందనంటే, డెవలపర్ ఉంటాడు, వాడు బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తాడు, లేదా స్క్రిప్ట్ రాస్తాడు. ఆ స్క్రిప్ట్ కి సంబంధించి ఎస్ఈఎస్ అనే సర్వీస్ యాక్సెస్ మనం ఇస్తాం అంతే. ఏ బాస్, ప్లీజ్ ప్రొవైడ్ మీ ఎస్ఈఎస్ యాక్సెస్. వాడు అడుగుతాడు, ఎస్ అంటే టికెట్ రేజ్ చేస్తాడు. వాడు టికెట్ ఎక్కడ? సర్వీస్ నౌలో చేస్తాడు, జీరాలో, వాడి ఇష్టం. దేంట్లో అంటే మీ ఆర్గనైజేషన్ లో మీరు ఏది టూల్ వాడితే ఆ టూల్ నుంచి వాడు టికెట్ రేజ్ చేస్తాడు. ఆ టికెట్ రేజ్ చేసిన ఆ టికెట్ మీకు వస్తుంది. అప్పుడు మీరేం చేస్తాడు? కన్సర్న్ డెవలపర్ కి ఎస్ఈఎస్ అనే సర్వీస్ ని యాక్సెస్ ఇస్తారు. అప్పుడు వాడు ఆ ఎస్ఈఎస్ అనే సర్వీస్ యాక్సెస్ చేసుకొని దాంట్లో కాన్ఫిగర్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని కోడ్, ఆ బ్యాక్ ఎండ్ కోడ్ అప్పుడు రాస్తే కోడ్, అప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఈమెయిల్స్ వెళ్తూ ఉంటాయి. అంత సింపుల్ అది. అట్లా అట్లా అంటే సచ్ వే దట్ మనం కాంప్లెక్సిటీ లేకుండా అట్లా చేస్తాం అనమాట ఎస్సిఎస్. అయితే ఎస్సిఎస్ అనే సర్వీస్ ఉండటం వల్ల కాస్ట్ రెడ్యూస్ అయింది. నేను ఇదే చేశానని చెప్పండి ఇట్లా. సో ఈ విధంగా అంటే మీరు రియల్ టైంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా చెప్పండి, బాబు డీబీ టేబుల్ అక్కడ ఉంటుందమ్మా, డెవలపర్స్ ఇక్కడ ఉంటాడమ్మా, నేను ఎస్సిఎస్ ని యాక్సెస్ ఇస్తానమ్మా, అసలు ఎస్సిఎస్ అంటే ఇదమ్మా, దీనివల్ల ఇంత ఉపయోగం ఉందమ్మా, ఇట్లా ఉంటది అట్లా ఉంటది. ఇవన్నీ మీరు చెప్పగలగాలి. ఇవన్నీ మీరు చెప్పాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఈ రోజే ప్రాక్టీస్ చేయాలి ఇదంతా కూడా. అంతేగాని ఈ రోజు ప్రాక్టీస్ చేయకుండా 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నాకు ఎస్సిఎస్ అంటే అర్థం కాలేదు, నాకు ఎస్సిఎస్ అంటే ఏమి తెలియదు, అసలు ఏంది ఇది నాన్ సెన్స్ అంటే నీకు ఏ కోర్స్ అర్థం కాదు. లైఫ్ లో జీవితంలో ఆశ లేని వ్యక్తివిగా నువ్వు ఉన్నావని నేను అర్థం చేసుకుంటాను. లైఫ్ లో జీవితంలో ఆశ లేని వ్యక్తివిగా నువ్వు ఉన్నావని అర్థం చేసుకోండి. అంటే ఈ వయసులో ఆశలే ఉండవు. ఈ వయసులో ఏంటి? చాటింగ్లు ఎక్కువ చేయాలా, ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడాలా, ఎక్కువ బజార్లో తిరగాల. ఇది ఈ వయసులో, ఏజ్ లో ఉండేది. 35 years తర్వాత ఎలా బతకాలి దేవుడా, ఆ ఏజ్ లో ఆ టెన్షన్లు ఉంటాయి. 22 సంవత్సరాల తర్వాత మీకున్న టెన్షన్లు ఏంటంటే, ఈ కేకే గాడు ఎప్పుడు క్లాస్ వదిలిపెడతాడు, ఇంకా 8:40 అవుతుంది, పోవాలా, ఫాస్ట్ గా వెళ్ళాలా, బజార్లో తిరగాలి, అక్కడ చేయాలి, ఇక్కడ టిఫిన్ చేయాలి, అక్కడ జ్యూస్ తాగాలి, ఆడిగా బాబా. ఇక సాయంత్రం దాకా తిరిగేదే పని. ఇక మళ్ళీ సాయంత్రం 8 గంటలకు వచ్చి మళ్ళీ ఏడబ్ల్యూఎస్ క్లాస్ వినే పని. ఆ, ఏదో ఇంట్లో వాళ్ళు ఏదో ఏమన్నా అనుకుంటారు. వద్దు, జీవితాలు నాశనం చేసుకోకండి దయచేసి. ఆ, ఈ సినిమాలు, షికార్లు, గొడవలు, వాళ్ళు, ఆ, ఇది జరిగే యాక్టివిటీ, ఇది జరిగింది. దీంట్లో నేను డెవలపర్ కి సపోర్ట్ ఇస్తాను బాస్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా నేను ఇట్లాంటి సపోర్ట్ నేను ఇస్తాను. ఎస్ఈఎస్ సర్వీస్ మీద వాడికి ఫుల్ స్థాయిలో ప్రోగ్రామేటిక్ యాక్సెస్ నేను ఇస్తాను. సో ఆ తర్వాత దానికి మనం ఐఏఎం చూసినప్పుడు దీన్ని ఎక్సలెంట్ గా ఇంకొంచెం మరి ఎక్కువ డెప్త్ లో కూడా బాగా చూడాలి. ఐఏఎం సర్వీస్ ఇది జనరల్ గా.
సో దీన్ని మనం పూర్తి స్థాయిలో అంటే ఇది యాక్చువల్‌గా రియల్ టైమ్‌కి దగ్గరలో ఉందా అంటే రియల్ టైమ్‌కి దగ్గరలో ఇదే. కాకపోతే ఏందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఇలా నడుస్తుంది, ఇలా జరుగుతుంది, ఇలా నేను చేశానని అర్థం చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. మంచి సర్వీస్ ఇది. ప్రతి ఇంటర్వ్యూలో నేను టచ్ చేసే సబ్జెక్ట్ ఇదే డైరెక్ట్. ఓకేనా? ఓకే. గుడ్. సో అంటే జనరల్‌గా డెవలపర్‌కి ఏందంటే డెవలప్‌మెంట్ మిషన్స్‌లో వాడే యాక్సెస్ వేరుగా ఉంటది యాక్చువల్‌గా. అంతేగాని డెవలపర్ వచ్చేసి అన్ని మిషన్స్‌లో యాక్సెస్ ఉండదు వాడికి. మనం ఇవ్వాలి. యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ సర్టెన్ థింగ్స్ టు ది డెవలప్‌మెంట్ టీమ్, టు ద స్క్రిప్టింగ్ టీమ్ వాటెవర్ ఇట్ ఈస్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇస్తాం. యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా మన డ్యూటీ అది. సో దట్ దే కెన్ రీచ్. దట్స్ ఇట్. అదర్‌వైస్ దే విల్ నాట్ బి రీచెస్. సో ఇది మంచి ఎక్సలెంట్ సర్వీస్ చేయండి జాగ్రత్తగా. మనం దీనికి ఒక ల్యాబ్ కూడా చూద్దాం. పెద్ద విషయం ల్యాబ్ అనేది పెద్ద విషయం కాదు. మీరే చేయొచ్చు. అది పెద్ద పని కాదు. అది విషయం కూడా కాదు. సో ఇది సింపుల్ సర్వీస్ కాబట్టి. ఓకేనా? సో మనకి మేజర్ గా చెప్పాం కదా. మేజర్ గా మీరు చూడండి. AWS లో కాన్సన్ట్రేషన్ చేయాల్సింది EPC, తర్వాత రౌట్ 53. ఓకే. తర్వాత ఏంటి సార్ అంటే RDS. ఓకే. RDS తర్వాత ఏంటి IAM. ఓకే. తర్వాత ఏంటి S3. సో మేజర్ సర్వీస్ ఉండనే ఉంది. అదేంటిది EC2, టాప్ మోస్ట్ సర్వీస్ ఫర్ ఆల్. అలా దాంట్లో ఇక మీరు అన్ని వస్తూ ఉంటాయి. ఏమని వస్తూ ఉంటాయి? మీకు లోడ్ బ్యాలెన్సింగ్ వస్తుంది. అవునా? సో ఆటో స్కేలింగ్ వస్తుంది. తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ గురించి మీరు తెలుసుకుంటారు. తర్వాత EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, EBS గురించి మీరు తెలుసుకుంటారు. సో హౌ టు టేక్ ద బ్యాకప్, హౌ టు రిస్టోర్ ద డేటా, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ సర్వర్స్. ఎలాగా ఇక్కడున్న ఈ సర్వర్స్ లో డేటా ఉంది. ఈ డేటాని ఈ సర్వర్ లో నుంచి తీసుకెళ్ళి నెక్స్ట్ ఇంక వేరే సర్వర్ ఉంది. ఇక్కడ వేరే సర్వర్ 2 ఉంది. సో ఇక్కడున్న ఈ సర్వర్ డేటా ఇక్కడికి బ్యాకప్ తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి అంటే బ్యాకప్ అండ్ రిస్టోర్ అంటారు. ఇక్కడ నుంచి బ్యాకప్ తీసుకొని ఇక్కడ నుంచి కాపీ చేయడాన్ని రిస్టోర్ అంటారు. రిస్టోర్ ఎలా చేయాలా? సో అదొకటి EBS నేర్చుకోవాలి. సో EBS తో పాటు మీకు ఇంకా ఎక్సలెంట్ గా ఏం నేర్చుకోవాలి సార్ అంటే ఇది ఉంది కదా, ఇది SNS అనేది, తర్వాత SCS, ఇది తర్వాత SQS. SQS అనేది కూడా చాలా సింపుల్. అది విషయం ఏం కాదు. అది చాలా వరకు మనం ఉపయోగిస్తాం SQS. తర్వాత ఇంకోటి ఏంటంటే EFS ఉంటుంది. EFS, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. చాలు, ఇవి చాలు. ఇప్పుడు నేను ఇక్కడ రాసినవన్నీ AWS. ఈ AWS లో ఈ కాన్సెప్ట్ నేర్చుకో ఇల్లు అంతే. ఇంకంతకు మించి అవసరం లేదు. అంతకు మించి ఎక్కువ చేసామన్నా కూడా రిస్క్ ఎక్కువైంది అనమాట. తలనొప్పి భారం ఎక్కువైపోతుంది. సో వీటి తర్వాత ఏం డిస్కస్ చేయాలనేది నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. అది వేరే విషయం, వేరే సబ్జెక్ట్, వేరే మ్యాటర్. ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావచ్చు. హ్యాపీగా 4గా 5 6 నీ ఇష్టం వచ్చిన పెట్టుకో, ఏం కాదు. నథింగ్ ఈజ్ దేర్. సో వీటిల్లో AWS, EC2, VPC, Route 53, RDS, IAM, S3, SNS, SES, SQS, EFS అయిపోయింది. EBS టోటల్ కంప్లీట్. తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్లో ఏందనేది కొంత డెవలపర్స్ కి పనిచేసే టూల్స్ ఉన్నాయి AWS లో, కొంత కంటైనరైజేషన్ టూల్స్ ఉన్నాయి AWS లో. అంటే సర్వీస్ కింద ఫ్రీ కాదు కదా. అందుకని కంటైనరైజేషన్ కి ఆల్రెడీ డోకర్ క్యూబర్నెటిస్ ఉంది బాస్. మళ్ళీ AWS ఎందుకు అనవసరంగా మళ్ళీ అదే గోల. అర్థమైందా? గిట్ ఉంది, గిట్ హాబ్ ఉంది, మళ్ళీ ఇది ఎందుకు ఇక్కడ AWS లో ఎక్సలెంట్ సర్వీసెస్ ఇవి. వీటిని ఉపయోగించి ఎవరైనా సరే వర్క్ చేస్తారు ఈజీ అట్లా. అంటే ఈ AWS లో ఉన్న ఈ అన్ని సర్వీసులకి మనం పే చేయాలా? దిస్ ఇస్ నాట్ ఫ్రీ. మరి మనం ఫ్రీగా ఉపయోగిస్తున్నాం కదని రియల్ టైంలో ఫ్రీగా రాదు ఇది. బిజినెస్ ఓనర్ క్లయింట్ బిల్ పే చేస్తాడు. దట్స్ ఇట్. సో ఇది మనం ఫ్రీగా వాడుతున్నాం కానీ AWS మొత్తం ఫ్రీ కాదు. అన్ని AWS లో వాడదాం. నో నో నో, ఇది ఫ్రీ కాదు. మనం ఫ్రీ అకౌంట్ తీసుకున్నాం కాబట్టి వాడు ఫ్రీగా సర్వీసులు ఇస్తున్నాడు అంతే. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. So let us stop here for today and we discuss tomorrow. Just to concentrate, write some notes. Important, very very important. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి నోట్స్ నువ్వు రాసుకోవాలి. అది ఏదైనా సరే. అదేంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరూ మెటీరియల్ ఇస్తారు, బండిల్ మీరు కూడా అటు ఇవ్వచ్చు కదా. ఇస్తాం కానీ పనికి వేరని వ్యక్తులుగా తయారవుతారు. ఫ్యూచర్ లో మీరు దేనికి పనికిరారు. ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అవుతారు. అది అకాడమిక్ లెవెల్ యాక్చువల్ గా. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అన్న సాఫ్ట్వేర్ జాబ్ కొట్టే మోడల్ అంటే ఇదే నేను చెప్పింది. నీ అంతటి నువ్వు నీకు ఏం పాయింట్స్ అర్థమైందో నువ్వు ఓన్ నోట్స్ రాసుకొని ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దానిని 5 సార్లు ప్రతిరోజు చదవాలి.
ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుగా అదే నోట్స్ ని 20 సార్లు తిరగేసి ఉండాలి. నువ్వు అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళు. ఇంటర్వ్యూలో సక్సెస్ కాకపోతే నాకు ఫోన్ చేయి అంతే చాలు. ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అవ్వలేదు మహాప్రభు అంటే నాకు ఫోన్ చేయి చాలు. చాలా మంది వెళ్తా ఉంటారు, 100 ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటారు, కానీ యూట్యూబ్ లో కొంచెం సేపు చదువుతారు, వెబ్సైట్ లో కాసేపు చదువుతారు, ఫ్రెండ్ ఇచ్చిన మెటీరియల్ లో కాసేపు చదువుతారు, ఇంకో దాంట్లో కాసేపు 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 చదివి 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 100 ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతారు. అసలు ఈ కోర్స్ వేస్ట్, దీంట్లో ఉద్యోగాలు లేవు, దీంట్లో ఉద్యోగాలు రావని మళ్ళీ మీకు ఎదురు పడితే చెప్తారు. వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు తెలుసా? ఇదంతా ఈ బ్యాచ్. అంటే బద్ధకం బ్యాచ్ ఇదంతా. బద్ధకం బద్ధకం అంటే ఎంత బద్ధకం అంటే వాళ్ళ కనీసం వాడు చదివిన దాన్ని నోట్స్ మీద ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోలేని వ్యక్తి కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా పనిచేయగలడు? ఈ రోజు నువ్వు రాసుకున్న వైట్ పేపరు రేపు నువ్వు కేటీ ఇవ్వడానికి ఉపయోగపడేది. ఎస్, కేటీ, ఎస్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, టెక్నికల్ కేటీలు ఇవ్వచ్చు నువ్వు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వైట్ పేపర్స్ వీ కెన్ ఏబుల్ టు యునో ఎస్ ప్రొవైడ్ టెక్నికల్ కేటీస్ ఫర్ యువర్ జూనియర్స్. అట్లా బాగా చాలా ఉపయోగపడింది. అట్ దట్ నాట్ ఓన్లీ టెక్నికల్ గేట్ ఈస్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పగలవు, ఆ స్థాయిలో ఉంటుంది. తర్వాత ఏంటంటే టెక్నికల్ గా స్ట్రాంగ్ అవ్వు, అంతేగాని కాల్ సెంటర్ లో కాల్ బాయ్ లాగా మాట్లాడటానికి ట్రై చేయొద్దు దయచేసి. కాల్ సెంటర్ ఉద్యోగం కాదు అది. స్మార్ట్ స్మార్ట్ గా చాలా మంది ఇంగ్లీష్ అవి ఇవి గందరగోళం పెట్టి నిన్ను గందరగోళానికి గురి చేస్తాను. నథింగ్ ఇస్ దేర్. రియల్ టైంలో అంత స్మార్ట్ గా అంత స్పాంటేనియస్ ఇంగ్లీష్ మాట్లాడే ఎవడూ లేడు. కాకపోతే స్టైల్ కోసం, స్టైలిష్ కోసం, ఫ్యాషన్ కోసం ఇక్కడ క్లాసులు చెప్పేటప్పుడు చెప్తారేమో కానీ ఫ్యాషన్ ఏమి ఉండదు అక్కడ. అక్కడ టెక్నికల్ వర్డ్స్ ను ఉపయోగిస్తున్నావా లేదా, దట్స్ ఇట్. టెక్నికల్ వర్డ్స్ ని ఉపయోగించి వాడికి అర్థమయ్యేలాగా చెప్తున్నావా లేదా అంతే. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ కాల్డ్ ప్రజెంటేషన్. దాన్ని నువ్వు నేర్చుకోగలిగితే చాలు. అంతేగాని నాకు ఇంగ్లీష్ రాదేమో, అయ్యో ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోలేము, అయ్యో అట్లా చేసుకోవాలి, అయ్యో ఇట్లా చేసుకోవాలా, ఒక పక్క ఇంగ్లీష్, ఒక పక్క అది కమ్యూనికేషన్, ఒక పక్క అది, అయ్యో అయ్యో గందరగోళం అవుతూ ఉంటారు చాలా మంది. నథింగ్ ఈస్ దేర్, నథింగ్. నీకు వచ్చిన ఇంగ్లీష్ నే సూటిగా స్పష్టంగా మాట్లాడటానికి ట్రై చేయి. ఓకేనా? So let us stop here for today and we discuss tomorrow. Thank you so much and see you tomorrow.